కోరిక చాలా సిన్సియర్గా ఉండాలి. నాకు నిజమైన సత్యం తెలియాలి అన్న కోరిక ఉన్నప్పుడు మీకు నిజమైన సత్యం తెలియడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ శాస్త్రాలు పుట్టి బూటకం కాదని చెప్పని ఎలా చెప్పగలుగుతున్నాము? నిన్న జరిగింది, ఇవాళ జరుగుతున్నది, రేపు జరగబోయేది చక్కగా ఈ శాస్త్రాల్లో విశదీకరించబడినది. మన సైన్స్ అడ్వాన్స్మెంట్లో ఆ థీరంలో చెప్పినట్లుగా 10 ఏళ్ల క్రితం ఒకటి చెప్తారు, ఇవాళ ఇంకోటి చెప్తారు, రేపొద్దున ఇంకోటి వస్తుంది. అలా కాకుండా శాస్త్రజ్ఞానము ఈ సమయం యొక్క పరీక్షని నిలదొక్కుని ఉంటున్నాయి. ఎవరు ఆ శాస్త్రంలో చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించలేకపోయారు. రకరకాల వాదనలతో బయటకు వస్తున్నారు కానీ ఇది తప్పు అని నిరూపించలేకపోయారు. దానికి తగ్గట్టుగా మనం చాలా ఉదాహరణలు కూడా చూసాము. చివరికి శాస్త్రంలో రకరకాల మనుషులు ఎలాగా వస్తారు, ఆ బుద్ధుడు ఎప్పుడు పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎట్లాంటి ప్రదేశాల్లో ప్రయాణం చేస్తాడు, ఎలాంటి వాళ్ళకి భగవంతుడి గురించి బోధిస్తాడు, ఇలాంటివన్నీ రాస్తున్నాయి. సో అవి భవిష్యత్తును కూడా మనకు చెప్తున్నాయి అన్నమాట. జీసస్ క్రైస్ట్ ఎప్పుడు వస్తారు, మొహమ్మద్ ఎప్పుడు వస్తారు, ఇవన్నీ కూడా ఈ శాస్త్రాల్లో మొత్తం మనకి రాసి ఉన్నాయి. వాటి ప్రకారమే వీళ్ళు రావటం కూడా సంభవించినది. అలాగే ఈ శాస్త్రాల్లో కల్కి భగవానుడు ఎప్పుడు వస్తాడో కూడా చెప్పబడి ఉన్నది. మనం అందరం ఆ కల్కి భగవాను కోసం వెయిట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అది ఇంకా చాలా టైం పడుతున్నది. నిన్న మనం ఎక్కడ ఆపామంటే ఈ శ్రీమద్ భాగవతము అనే శాస్త్రంలో ఈ కలియుగం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పని చక్కగా ఒక్క శ్లోకంలో చెప్పారన్నమాట. ఆ శ్లోకం చదువుతూ మనం నిన్న ఆపాము. దాని ప్రకారం ఏమిటంటే ఈ కలియుగంలో ప్రతి రోజుకి ధర్మము, సత్యము, శుచి, దయ, జాలి, మనిషి యొక్క జీవిత కాలము, మనిషి యొక్క శారీరక బలము, శారీరక పుష్టి, మనిషి యొక్క మేధాశక్తి, ఇవి రోజుకి తగ్గిపోతూ వస్తాయి అని చెప్పన్నారు. ఇది ఒక్కసారిగా తగ్గిపోవడం కాదండి, రోజుకి తగ్గిపోతూ వస్తుంటాయి. మీరు చూస్తూ ఉండండి, చాలా ఎగ్జాంపుల్స్, చాలా ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడుతుంటాయి. అసలుకి ఇప్పుడు ధర్మము అంటే నువ్వు ఏ రిలీజియన్ ఫాలో అవుతున్నావురా అని చెప్పి ఎవరిని అడిగితే నాకు రిలీజియన్ లేదు, ఏమీ లేదు, పో, నేను దేవుడు నమ్మను అయిపోయింది ప్రస్తుత కాలంలో. ఎవడన్నా దేవుడు నమ్ముతున్నాడా అంటే వాడిని వెరిబాగుల వాళ్ళ చూస్తాం మనం. దేవుడు నమ్మను, నేను సైన్స్లో నమ్ముతానంటే వాడు హీరో కింద లెక్క మనందరికీ. అంటే ఏంటి, రోజుకి ఈ పతనం అధికమవుతుంది ధర్మం అన్న దారిలో కూడా. సత్యం ఎలా తగ్గిపోతుందో రోజుకి. మీకు తెలియదు ఏముంది, మీ అందరూ ఆఫీసుల్లో పనిచేస్తూనే ఉంటారు. ఎవరన్నా ఆఫీసులో ప్రాబ్లం వస్తే ముందు మనం ఏం చేస్తాము, నేను చేయలేదు, తప్పించుకుంటాం. ఉదాహరణకు చెప్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్కడు రోజుకి వాడి కుటుంబ పోషణ కోసం ఎన్నో అబద్ధాలాడటం జరుగుతూ ఉంటుంది. ఇదివరకటి కాలంలో రామచంద్రుడు ఉన్న కాలంలో ఎవరన్నా ఒక మాట చెప్తే ఆ మాట రాయి మీద గీత గీసినట్లే, చుడిపేసేది లేదు అసలుకి. ప్రస్తుత కాలం ఎవరన్నా మాట్లాడుతుంటే అది నీళ్ల మీద గీత గీసినట్లు. ఆ నీళ్ల మీద గీసే గీత ఎలా ఉంటుందంటే అండి, గీత గీయటం పూర్తి కాకముందే గీత చెడిగిపోతుంది. మనలో ఇప్పుడు సత్యము ఆ పాళ్ళులాగా నాశనం అయిపోతూ ఉన్నది అనమాట, తగ్గిపోతూ ఉన్నది. తర్వాత శౌచం అంటారు, దీన్ని శుచి శుభ్రతతో పోలుస్తారు. ప్రస్తుత కాలంలో శుచి శుభ్రత ఏమీ లేదు. దీనికి మంచి ఉదాహరణ ఎలా చెప్తారంటే, నేను చిన్నప్పుడు కూడా లెట్రిన్కి బాత్రూమ్కి వెళ్ళాలంటే అది ఇంటికి అవతల ఎక్కడో ఉండేది. కొన్ని చోట్ల అయితే కనుక ఊరికి అవతలకి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి రావాల్సి వచ్చేంత శుచి శుభ్రతలో ఉండేవి. ప్రస్తుత కాలంలో మనకి కిచెన్ పక్కనే బాత్రూమ్ పెట్టేస్తున్నారు అపార్ట్మెంట్లని. చూసారా అండి, ఇదన్నమాట శుచి శుభ్రత యొక్క పతనం. ఇంకా చూస్తారన్నమాట, ఇంకా ఆ శుచి శుభ్రత ఎంత పతనం అయిపోయిందంటే మీరే ఆలోచించుకోవచ్చు. ఆ తర్వాత క్షమాగుణము పూర్వకాలంలో ఒకసారి అడగండి. మనము సత్యం, శౌచం, క్షమాదయ ఈ 4 ఎలాగా డిగ్రేడ్ అయిపోతున్నాయి, ఎలా పతనం అయిపోతున్నాయి ఈ కలియుగంలో అని ఎట్లాగా ఈ శ్రీమద్ భాగవతంలో చెప్పారో మనం దాని గురించి వింటున్నాం ప్రస్తుతానికి. ఎందుకు వింటాం ఇంత డీటెయిల్గా అంటే ఈ శాస్త్రాల మీద చాలా మందికి నమ్మకం ఉండదండి.
ఎవరో పనికిమాలిన తాతగారు కూర్చొని రాశారు, ఆడికేం తెలుసు, ప్రపంచం ఇప్పుడు ఎంతో ఫాస్ట్ గా పరిగెడుతుంది, వీళ్ళకందరికి ఏం తెలిసి వీటి గురించి అనుకుంటారు. కానీ ఈ శాస్త్రాల్లో ఈ కలియుగంలో మనం ఎట్లాగా రోజు రోజుకి పతనం అయిపోతాం చక్కగా చెప్పారు. అందుకని వాటి గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి, బాగా అర్థం చేసుకోవడానికి 2-3 సార్లు వింటున్నాం అనమాట. సత్యం అలా పడిపోయింది, శౌచం పడిపోయింది. శౌచం అంటే శుచి శుభ్రత. క్షమాగుణం, ఎవడన్నా ఏమన్నానండి వెంటనే కోపం వచ్చేస్తుంది, వాడిని కొట్టేయాలి మనం. కొట్టకపోతే మనం నిద్ర పడదు, క్షమాగుణం లేదనమాట. ఇది నేను బొంబాయిలో పనిచేసినప్పుడు లోకల్ ట్రైన్ వెళ్ళేవాడిని. అయ్యి బాబు, అసలు అక్కడ చూస్తే ఎవడు కోఆపరేట్ చేయడు. వాడికి ఆస్తి హక్కులాగా, వాడి సీట్ లాగా వాడు ముందు కూర్చొని ఎప్పుడో వస్తాడు, ఆ సీట్లో వేరే వాడు కూర్చోడానికి కూడా లేదు. ఎవడో తోసామంటే మనకి క్షమ పగిలిపోతుంది. అసలుకి క్షమాగుణం లేకుండా పోయింది. అంతదాకా ఎందుకు, ఎవరన్నా ఇంట్లో చూడండి, వాళ్ళ ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, చిన్న చిన్న వాడికి క్షమాగుణం ఉండదు అనమాట. దయ, దయ అంటే జాలి అనమాట. జాలి కూడా ఎట్లా పడిపోయిందని చూడండి. చాలా మంది ఇప్పుడు ఇది మాట్లాడడం అంత సమంజస కాకపోవచ్చు, కానీ ఉదాహరణ గట్టిగా చెప్పగలిగితే కనుక మనకి అది బాగా గుర్తుంటుందండి. మనము మన నాలిక తృప్తి తీర్చుకోవడానికి కోసం పక్క జంతువులు కూడా మనం చంపేసి హాయిగా తినేస్తాం మనం, క్షమాగుణం పోయిందని. ఇది రోజు రోజుకి పెరిగిపోతున్నది. మనం చూస్తుంటే రోజు రోజుకి తగ్గేదానికి బదులు రోజు రోజు పెరిగిపోతుంది అనమాట క్షమ లేకపోవటం. చూడండి, ఇదంతా కాకుండా అరే మనకు బలం కూడా పడిపోతుంది అంటున్నారు. బలం పడిపోవటం అంటే ఏంటండి, దానికి ఉదాహరణ ఎలా చెప్తారంటే అండి, ఇది వరకు ఇక్కడ హైదరాబాద్ లో సలార్జంగ్ మ్యూజియం అని ఒకటి ఉన్నది. దానిలో టిప్పు సుల్తాన్ వాడిన కత్తులు అవన్నీ పెట్టున్నాయి. నేను ఒక మ్యూజియం అదే ఎక్స్కర్షన్ వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూసి వచ్చాం. ఆ టిప్పు సుల్తాన్ కత్తులు, ఈ కత్తే నా తెత్తుంది. అది ఎత్తితే ఎంత బరువు ఉంటుందో కూడా తెలియదు. అదేదో అద్దాల తలుపులో పెట్టారనమాట. వాళ్ళు వేసుకున్న కవచాలు అవన్నీ చాలా బరువు ఉంటాయని చెప్పి నేను విన్నాను. అది కానీ ఆ కత్తి చూస్తేనే నాకు అనిపించింది, ఇది 2-3 ఎత్తాల్సిందే ఈ కత్తి అని. మనకి చెంబు నీళ్లు మనం తెచ్చుకోవడానికి ఒళ్ళం కదా, ఓ చిన్న బిందెతో నీళ్లు మోసుకొచ్చుకోవాలంటే నడుము నొప్పి వస్తుంది మనకి. బలం పోయింది. ఇదివరకు ఆ మహాభారత యుద్ధంలో అర్జునుడు లాంటి వాళ్ళు బాణం వేసి కొడుతుంటే అది 2 కిలోమీటర్లు బాణం వంగకుండా ప్రయాణం చేసేదంట, అంత బలంగా కొట్టేవాళ్ళు. ఆ బాణం వెళ్ళిపోయి ఏనుగు తలకాయలో నుంచి వెళ్ళి ఏనుగు వెనకాల నుంచి బయటకు వచ్చి ఇంకా పరిగెత్తేదట బాణం. ఇంకా శ్రీరామచంద్రుడు కాలం నాటప్పుడు కౌసల్యాదేవి, దశరథ మహారాజు యొక్క పట్టమహిషి, ఆమె అశ్వమేధ యాగం చేసేటప్పుడు కత్తితో ఒక్క వేటుతో గుర్రాన్ని తలకాయ కొట్టేస్తే ఆ తలకాయ దిగిపోయి కింద పడేసట. అంత బలం స్త్రీకే. మళ్ళీ అంత బలం ఎవరికి ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే ఏంది కంపారిజను? సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం వాటిల్లో బలం తగ్గిపోతుంది. కలియుగంలో మన పెన్ను మనం ఎత్తుకోలేము, మన గ్లాసు మనం తీయలేము, మన భార్య ఎవరో అందించాలి మన కాఫీ కప్పు కూడా. బలం పోయింది. అలాగనమాట. ఇంకా తర్వాత స్మృతి, ఈ జ్ఞాపక శక్తి ఎలా పడిపోయిందో చెప్తారు. ఈ జ్ఞాపక శక్తికి పడిపోవటం అంటే, ఇదివరకు మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, 5000 సంవత్సరాల క్రితము వేదవ్యాసుల వారు ఇదంతా రాయించారు. మరి ఆ రాయించక ముందు మరి ఈ శాస్త్రాల యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉన్నది మనుషుల దగ్గర? వాళ్ళందరూ ఒకసారి వింటే గుర్తుపెట్టుకునేవాళ్ళు. వాళ్ళందరూ శృతిధారులు అనేవాడు, ఏకసంతా గ్రాహులు. ఒకసారి చెప్తే ఇంక ఇంటనే అది మర్చిపోయేది లేదు. మనం అలా కాదు, మనకు 10 సార్లు చెప్పినా కూడా మర్చిపోతాం. మణిగారు ఏదో ఫోన్ నెంబర్ చెప్పాడు డయల్ చేయమని, 4 నెంబర్లు చెప్పగానే 4 డిజిట్లు అయ్యింది, మళ్ళీ చెప్పాయా అని చెప్పంటాం. గుర్తులేదు, మన జ్ఞాపకశక్తి తక్కువ. మీకు అందరికీ ఆంధ్రాయించి కాబట్టి మీకు ఇది వినే ఉండుంటారు, అష్టావధాని శతావధాని అని. విన్నారా మీరు ఎవరన్నా అష్టావధానం? నేను ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చదువుతున్నప్పుడు అక్కడ జరిగింది ఒక అష్టావధానం, నేను లైవ్గా చూశాను. 50 ఏళ్ల క్రితం తిరుపతి వెంకట కవులు అని చెప్పి 2 ఉండేవాళ్ళు, జంట కవులు. వాళ్ళు ఎడం చేత్తో అష్టావధానాలు శతావధానాలు చేసేవాళ్ళు. అది చాలా టఫ్ కాంపిటీషన్ అనమాట. మీకు అందరూ తెలుసు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయక్కర్లేదు మనం. అంటే వాడికి ఎంత మెమరీ పవర్ ఉంటే చేయగలుగుతాడు. మీకు తెలుసో తెలియదో, ఈ మధ్యలో ఒకడు ఉంటాడు టంగ్ టంగ్ అని గంట కొడుతూ. ఆ శతావధానం అష్టావధానం అంతా అయిపోయిన తర్వాత వీడు ఎన్నిసార్లు గంట కొట్టాడో చెప్పాలి.
అది చెప్పబోయినా కూడా ఫెయిల్ అయినట్లే ఆ కాంపిటీషన్లో. భలే మజాగా ఉంటుంది అన్నమాట. ఈ మధ్యలో వీడిని అడ్డమైన జోకులేసి వాడిని ఇసికిస్తుంటారు. వాడిని ఇసికిస్తుంటే వాడు కూడా ఆ జోకులు విని నవ్వుతూ ఊరుకోకూడదు, వీళ్ళ మీద తిరుగు బాణం వేస్తూ మాట్లాడాలి. అదనమాట అసలు మెయిన్ కాంపిటీషన్. అంటే అష్టావధానంలో అంటే 8 మంది పుచ్చకులు ఉంటారు, క్వశ్చన్లు అడిగేవాళ్ళు. 8 మంది 8 టాపిక్లు, ప్రపంచంలో ఏ టాపిక్ వాళ్ళ నోటికి వస్తే అది ఇస్తారు. ఈ కాంపిటీషన్ చేసే వ్యక్తి వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక్కొక్క పద్యం చెప్పాలి. మనందరం తెలుగు చదువుకున్నాం కదా 10వ తరగతి దాకా, మీకు అందరూ తెలుసు ఛందోబద్ధం అంటే ఛందస్సు ప్రకారం ఉండాలి ఆ పద్యం. ఏదో అడ్డగోలుగా ఉంటాం కాదు, ఈ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పద్యాలకు కాదు. ఆ ఛందోబద్ధంగా పద్యం రాయాలి, ఒక్కొక్కడికి ఒక్కొక్క లైన్ చెప్తూ వెళ్ళాలి. ఈ మధ్యలో వీళ్ళు వేసేటువంటి కుళ్ళు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అవమానపడకుండా ఉండాలి. ఆ తర్వాత ఎవడో మధ్యలో గంట కొడుతూ ఉంటాడు, ఆ గంట కూడా వినిపించుకొని ఎన్నిసార్లు కొట్టాడో గంట గుర్తుపెట్టుకొని చెప్పాలి. అది అష్టావధాని అంటే. అలాంటిది 100 మందిని మేనేజ్ చేయగలిగితే వాడిని శతావధాని అంటారు. 50 సంవత్సరాల క్రితం ఇవన్నీ మా అందాలు కూడా చాలా మంది చేసేవాళ్ళు. అంటే ఏంటి దానికి అర్థము? మెమరీ టెస్ట్. వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి అంత బాగా ఉన్నదన్నమాట. మన పరిస్థితి చూడండి, నిన్న రాత్రి ఏం తిన్నారు మీరు డిన్నర్లో అని చెప్పంటే ఆలోచించాలి కాసేపు. మీ మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడంటే కొంచెం తటపడాయిస్తాం మనం. మా అమ్మాయి బర్త్డే ఎప్పుడంటే నేను ఆలోచించాలి. ఇవన్నీ సహజం మనకి. ఇలాంటి సత్యాలు మరి మనకి ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇలాంటి వాటిల్లో చక్కగా చెప్పారన్నమాట. అందుకని వీటిని మనం ప్రమాణంగా తీసుకోవాలి. వీటిల్లో చెప్పినట్టుగా మనం ఫాలో అయితే కనుక మనకు భగవంతుడు అంటే ఎవరు అని తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు వేదాలని శృతి శాస్త్రము అంటారండి. మళ్ళీ వీటిని ఆ పౌరుషేయము అని కూడా అంటారు. అంటే ఇది ఒక మనిషి చేత రాయబడలేదన్నమాట, స్వయంగా దేవుడి చేత రాయబడ్డది. అదే రకంగా వేదాల్లో చెప్పినవన్నీ ఇప్పుడు మనం ఏమన్నా ఒక స్టేట్మెంట్ చెప్పామనుకోండి, దానికి ఒక ప్రూఫ్ ఉండాలి, సపోర్టింగ్ ఏదైనా ఉండాలి. రైటా? నేను అన్నం తిన్నాను అంటే దానికి ప్రూఫ్ ఏంది? నీకు ఆకలి లేకుండా ఉండాలి, నీ పొట్ట నిండుగా ఉండాలి. కానీ వేదాల వాటికి ఆ మాటలే వాటికి ప్రూఫ్ అన్నమాట. అలా ఉంటుంది. అందువల్ల వాటికి అంత పటుత్వము, వాటిలో అంత నిజమైనటువంటి సత్యము దాగి ఉన్నాయి. సో ఇదంతా అయిపోయింది, బాగానే ఉంది. ఈ వేదాల్లో భగవంతుడి గురించి చెప్పారు అంటున్నారు. మనందరిది లాజికల్ బ్రెయినే. లాజికల్ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఆలోచిస్తూ ఉంటుంది పొద్దుగూకులు. ఏం చేస్తుంది? ఓహో, అయితే నీ భగవద్గీత భాగవతమేనా, వేదాలు ఖురాను పరిస్థితి ఏంది, మరి బైబిల్ పరిస్థితి ఏంటి, అంతే కదా, వాటి పరిస్థితి ఏంది అడుగుతారు. సో జాగ్రత్తగా వినటానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా చాలా సునిశ్చితమైనటువంటి వాక్యం అన్నమాట. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. బట్ మీరు అర్థం చేసుకుంటే కనుక మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వేదాలు ఎలా చెప్పాడంటే, భగవంతుడు అనేవాడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆయనకు అంతటా ఆయన అవతారం తీసుకొని వస్తాను ధర్మాన్ని పునరుద్ధరించడానికి అని చెప్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్య అహం. అంటే ధర్మానికి ఎప్పుడైతే హాని జరుగుతుందో అప్పుడు ఆయన వస్తాడట. మీరు చూస్తే ఆ ధర్మానికి హాని జరిగినప్పుడు దేవాది దేవుడైనా రావచ్చు, లేకపోతే ఆయన తాలూకు ఎవరన్నా వ్యక్తి అయినా రావచ్చు. సో ఇప్పుడు మనం క్రిస్టియన్ ప్రకారంగా చూద్దాం. బైబిల్లో ఈ గ్రంథాల్లో ఏం చెప్పినా అన్ని సారాలు ఒకటే. మీరు భగవంతుడిని అర్థం చేసుకోండి, భగవంతుడిని ప్రేమించండి అంటుంటారు. అంత తప్పించి మిగతా ఏం చెప్పడం లేదు. డిఫరెన్స్ ఏంటంటే, ఉదాహరణకి మనం ఒక డిక్షనరీ చూస్తున్నాం అనుకోండి, పాకెట్ డిక్షనరీ, చిన్న జోలో పెట్టుకొని వెళ్ళేది. దానిలో మీకు ఏదైనా ఒక ఇంగ్లీష్ పదానికి అర్థం చూస్తే వెంటనే జరుగుతుంది అర్థం. ఏదైనా సింపుల్ వర్డ్ తీసుకోండి, డిన్నర్ అనే వర్డ్ తీసుకున్నారనుకోండి, ఆ వర్డ్కి మీనింగ్ వెంటనే ఉంటుంది, ఒక చిన్న లైన్లో చెప్పేస్తారు, అయిపోతుంది. అదే ఛాంబర్స్ డిక్షనరీ ఇస్తారనుకోండి, ఇంతలా ఉంది గ్రంథం,
దానిలో ఏముంటుంది? డిన్నర్ అనే పదానికి అర్థం రాసి ఉంటుంది, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో రాసి ఉంటుంది, దాన్ని ఏ రకంగా ఎక్కడ వాడాలో, ఏ వాక్యంలో ఎలా ప్రయోగించాలో రాసి ఉంటుంది, ఒక పారాగ్రాఫ్ రాసి ఉంటుంది దాని మీద. రైటా? మరి తేడా ఏంది రెండింటికి? రెండు అర్థం ఒకటే, డీటెయిల్ తేడా ఉంది, ఒక్కొక్క దాన్ని యొక్క విపులీకరణ తేడా ఉన్నదన్నమాట. అట్లాగే ఈ జీసస్ క్రైస్ట్ గారు, మొహమ్మద్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సూత్రాలు, ఆ బైబిల్ కానీ ఆ ఖురాన్ కానీ ఎసెన్స్ అన్నిట్లోనూ ఒకటే ఉన్నది, తాత్పర్యం అన్నిటికీ ఒకటే. ఆ విపులీకరణ విశ్లేషణలో తేడా ఉంది. మీరు జాగ్రత్తగా చూస్తే జీసస్ క్రైస్ట్ గారు వచ్చినప్పుడు ఆయన నీ యొక్క ఇంటి పక్క వాళ్ళని నీ కుటుంబ సభ్యులాగా ప్రేమించాలి, భగవంతుని ప్రేమించాలి, భగవంతుడి యొక్క నామ జపాన్ని చెయ్యాలి అని ఇలాంటి సూత్రాలు చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ కాస్తే? ఎందుకంటే అక్కడున్న మనుషులు, ఆ టైంలో ఉన్న మనుషుల యొక్క అవగాహన శక్తి, వాళ్ళ మేధాశక్తి అంతకు మించి లేదు కాబట్టి జీసస్ క్రైస్ట్ కూడా ఒక చోట చెప్పారు, నా దగ్గర చాలా ఉంది చెప్పటానికి, కానీ మీకు అర్థం చేసుకునే ఓపిక లేదు ప్రస్తుతానికి అని చెప్పాను. ఇంకా ఏమన్నాడు జీసస్ క్రైస్ట్? నా తండ్రి ఆ స్వర్గంలో ఉన్నాడు అన్నాడు. ఎవరైనా అలాంటి స్టేట్మెంట్ వేస్తే ఇంటెలిజెంట్ పర్సన్ ఏమడుగుతాడండి? నీ తండ్రి ఉన్నాడా? ఆయన స్వర్గంలో ఉన్నాడా? ఆయన ఎట్లా ఉంటాడు? ఆయన పేరేంటి? ఆయన ఏంటి? స్వర్గం అంటే ఏంటని ఎవడన్నా క్వశ్చన్ వేస్తాడు. మీరు బైబుల్లో ఎక్కడ అలాంటి క్వశ్చన్ చూడలేరు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లాజికల్ కంక్లూజన్ ప్రకారం ఏ మనిషి యొక్క మేధాశక్తి ఎంతవరకు ఉంటుందో భగవంతుడు ఆ గ్రంథాలు కానీ వాళ్ళకు అంతవరకు మాత్రమే నాలెడ్జ్ ఇవ్వటానికి, ఆ లెవెల్కి దిగి నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. అట్లాగే మొహమ్మద్ ప్రవక్త వచ్చినప్పుడు గ్రంథాలు మీరు చూస్తే దానిలో కొన్ని చోట్ల నువ్వు 10 మందిని పెళ్లి చేసుకో కానీ నీ తల్లిని కానీ నీ చెల్లెల్ని కానీ పెళ్లి చేసుకోవద్దని రాసి ఉంటుంది. అంటే వాళ్ళ కాన్షియస్నెస్ లెవెల్, వాళ్ళ యొక్క పరిణాతి చెందిన పద్ధతి అంతవరకే ఉన్నది కాబట్టి అంతవరకే చెప్పగలరు. ఇప్పుడు మీ ఇంట్లో 3వ తరగతి చదివే పిల్ల ఉందనుకోండి, 10 - 5 = 5 అని మీరు చెప్పగలుగుతారు. అదే ఆ పిల్లకి 10 - 15 అంటే ఎంత చెప్పగలుగుతారా? చెప్పలేరు. చెప్పినా ఆ పిల్లకి అర్థం కాదని చెప్పి 10 - 5కి మనం దాన్ని సాధించలేమా? -5 అని మనకందరికీ తెలుసు. మరి ఆ లెక్కలు ఎవరికి చెప్తాము? 6వ తరగతిలో ఉన్నామో 7వ తరగతిలో వాళ్ళకి చెప్తాం. అట్లాగే ఇంకొంచెం పై తరగతికి వెళ్తే ఇంటిగ్రల్ మ్యాథమెటిక్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, రకరకాలవన్నీ చెప్తారు కదా. కానీ అదే 1వ తరగతి వాడు చెప్తే వాడికి అర్థం కాదు. అట్లాగే ఈ గ్రంథాలు అన్నమాట. అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి అర్జునుడితో కృష్ణుడు నువ్వు మీ అమ్మని పెళ్లి చేసుకోవద్దంటే అర్జునుడు నవ్వుతాడు, ఏం మాట్లాడుతావు నాతో నువ్వు అని. అందుకనే కృష్ణుడు ఆయనకి చెప్పాల్సిన రీతిలో చెప్పాడు నాలెడ్జ్. ఆ రకంగా ఈ శాస్త్రాలు అన్నీ ఒక భగవంతుడి గురించి చేరటానికే దోహదపడుతున్నాయి. కానీ వాటిలో ఉన్నటువంటి విపులీకరణలో తేడా ఉన్నది. విపులీకరణలో ఎందుకు తేడా ఉన్నదంటే ఆ సమయంలో ఉన్న మనుషుల యొక్క అవగాహన శక్తి ప్రకారం మాత్రమే చెప్పబడింది. అది అలా కూడా ఎందుకు చేయబడిందంటే అంతకన్నా ఎక్కువ చెప్తే వాళ్ళు అరగ తీసుకోలేరు. వాళ్ళు అరకపోతే ఇంక వాళ్ళు చేయగలిగింది ఏమున్నది. ఆ రకంగా మన శాస్త్రాల్లో తేడాలు ఉన్నాయి అనుకుంటారు. సత్యం తెలుసుకున్న వాడికి ఈ శాస్త్రాల్లో ఎక్కడ తేడా కనపడదండి. నిజమైన క్రిస్టియన్ని పట్టుకుంటే వాడు చెప్పేది దేవుణ్ణి ప్రేమించడమనే అంటాడు. నిజమైన ముస్లింను అడిగినా కూడా అదే అంటాడు. సో భగవంతుడైన కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు ఇక్కడ? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు? అన్ని రకాల ధర్మాలు వదిలిపెట్టేసి నువ్వు పూర్తిగా నన్ను శరణాగతి పొందు, నిన్ను నేను అన్ని పాపాల నుంచి విముక్తుడిని చేసి నీకు నేను విముక్తి ప్రసాదిస్తాను, భయపడొద్దు అంటున్నాడు. మిగతా వాళ్ళకి భగవంతుడా నాకు రోజు నా రొట్టె ఇవ్వు, గాడ్ ప్లీజ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్, అలాంటి ప్రార్థనల వరకే తెలుసు. కానీ ఇక్కడ చూడు అర్జునుడికి ఎలాంటి ప్రార్థన చేయాలని చెప్తున్నాడు కృష్ణుడు.
అన్ని రకాలటువంటి ధర్మాలు వదిలిపెట్టి నాకు శరణ వేడు కృష్ణుడికి, నాకు కాదు. చేస్తే కృష్ణుడే ఆయన కాపాడతాట, అలా చెప్తున్నారు. ఆ రకంగా మనకు అర్థమవుతుంది అన్నమాట. వీటిల్లో ఈ శాస్త్రాలు ఎన్ని రకాలు ఉన్నా కూడా వాటన్నిటిలో డీటెయిల్స్ మాత్రమే డిఫరెంట్, ఎసెన్స్ అంతా సేమ్. ఇంకొక ఉదాహరణ చెప్తా వినండి. ఎవరికన్నా అర్జీ చేసి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, వాడు పిల్లవాడు సైన్స్ చదువుతున్నాడు, వాడికి ఫుడ్ ఎలా అరుగుతుందో చెప్పాలంటే సైన్స్లో చిన్న బొమ్మ వేసి ఇలా తింటే అన్నం నమిలి తింటే లోపలికి అరుగుతుంది అని రాసి ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ చదువుతున్న వాడి దగ్గరికి వెళ్తే ఇంకొంచెం డీటెయిల్గా రాసి ఉంటుంది. ఏ యాసిడ్స్ వస్తాయి, ఏ యాసిడ్ వచ్చి దేన్ని మిక్స్ చేస్తుంది, అన్నం అక్కడ గ్రైండర్ ఉందా లేకపోతే కనుక యాసిడ్సే క్రష్ చేస్తున్నాయా అని చెప్పని అక్కడ చెప్తాడు. అదే ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు ఇంకా విపులంగా చెప్తాడు. ఈ ప్రయోగం ఇట్లా చేస్తుంది, ఇలా కోసి కూడా మనం చూపించగలుగుతాడు. నాలెడ్జ్లో ఎసెన్స్ అంతా ఒకటే, డీటెయిల్సే డిఫరెంట్ అన్నమాట. ఆ రకంగా ఈ శాస్త్రాలని మనం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. అన్ని శాస్త్రాల్లోనూ సమానమైన విషయమే బోధించారు. అయితే వాటిలో ఉన్నటువంటి నిశితమైనటువంటి డీటెయిల్స్ తేడా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. అలాగా ఇప్పుడు మనకున్నటువంటి వేదాలు కన్సిడర్ చేస్తే, ఈ వేదాలన్నిటినీ, మనకు ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఈ రూమ్ అంతా నింపచ్చు ఆ పుస్తకాలతో, ఇంకా సరిపోదు. మన జీవితకాలం సరిపోదు అవన్నీ చదవాలంటే. ఆ వేదాలన్నీ చదవాలంటే ముందు మనకు సంస్కృత భాష రావాలి. సంస్కృత భాష 12 సంవత్సరాలు ఆపకుండా చదివితే కనుక మీకు వేదాలు చదివే శక్తి బాగా వస్తుందన్నమాట. దానిలో ఉన్న రాసింది, ఆ వ్యాకరణము అవన్నీ బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఏదో 6వ తరగతి దాకో 10వ తరగతి దాకో సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ లాగా తీసుకొని చదివితే అంత రాదు మళ్ళీ. ఏమండి, అలాంటప్పుడు మనం ఇవన్నీ ఎలా చదువుతామయ్యా అంటే, కృష్ణుడే అంటాడు ఇక్కడ భగవద్గీత అంతా అయిన తర్వాత, ఇది గీతా మహత్యం నుంచి అనమాట. భగవద్గీత చదివితే దానివల్ల కలిగేటువంటి మహత్యం ఏంటో చెప్పేటప్పుడు శంకరాచార్యులు గారు చెప్తారన్నమాట. ఇది సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతమహాత్. మనకున్నటువంటి ఉపనిషత్తులు పురాణాలు అన్నిటినీ కాచి వడబోస్తే ఏమొస్తుంది? ఈ ఉపనిషత్తుల్ని అన్నిటినీ పురాణాలని మనంన్నిటి ఒక ఆవులాగా ఊహించుకుంటే దాని ఎసెన్స్, దాని సారం ఏంటండి? ఆవు యొక్క సారం ఏంటి? దాని నుంచి వచ్చే పాలు. ఆవు దేనికి ప్రసిద్ధి? పాలు ఇస్తుంది కాబట్టి దానికి ప్రసిద్ధి, గడ్డి తింటుంది కాదు. ఆవు పాలు దానికి సారం. అట్లాగే మనం ఉపనిషత్తు, వేదాలు, పురాణాలు మొత్తాన్ని మనం ఒక గోమాతలాగా ఊహించుకుంటే దాని సారం ఏంటయ్యా అంటే భగవద్గీత. ఆ సారాన్ని ఫస్ట్, ఆవు పాలు ఫస్ట్ మీరు భారతదేశంలో ఉన్నప్పుడు మీరు చూసే ఉంటారు. మా ఇంటికి గొర్రెలు కాపరి వాడు వచ్చి పాలు పిసికి పాలిచ్చి పోతుంటాడు. ఇప్పుడంతా ప్యాకెట్ సిస్టమ్ వచ్చింది, వేరే సంగతి. నేను చిన్నప్పుడు మా ఇంటి ముందుకు వచ్చి అలా పిండి పోసి వెళ్ళేవాళ్ళు అనమాట కొంతమంది. ఫస్ట్ వాళ్ళు దూడ చేత కాసేపు పాలు తాగిచ్చేవాళ్ళు. దూడకు పాలు ఇవ్వకపోతే ఆవు పాలు ఇవ్వదు తర్వాత. కానీ ఈ క్షమాగుణం పోయింది కదా, ఆ క్షమాగుణం పోయేసరికి ఏం చేశారు, దూడ అలా చూపించేసి ఒకసారి దూడ ఒక చుక్క పాలు తాగని దాన్ని పక్కగా లాగేసి ఇంకా పాలు తీసుకొని అమ్మేసుకుంటారు. రైటా? చచ్చిపోతే దూడని దాన్ని స్కెల్టన్ చేసి అక్కడ పెట్టి దాని ద్వారా పాలు తింటుంటారు అన్నమాట. అంటే దూడ పాలు తాకపోతే, ఆ దూడను చూడకపోతే ఆవు పాలు ఇవ్వలేదు అది. అట్లాగా ఆ ఫస్ట్ తాగిన దూడ ఎవరంటే అర్జునుడు. ఆ అర్జునుడు తాగిన తర్వాత మిగతా అంతా ఆ అమృతాన్ని మిగతా వాళ్ళందరూ పంచిపెట్టాట. సో భగవద్గీత అనేది కృష్ణుడు చెప్పి శంకరాచార్యుల వాళ్ళు ఇలా ఉపమానం చెప్పారనమాట దానికి. సో మనకి అందుకనే ఈ పర్టికులర్ కోర్సులో మనం ఈ రకరకాల వేదాలు అన్నిటినీ మనం పట్టించుకోకుండా అంటే వాడిని అవమానపరిచినట్లు కాదు, మనకంత సమయం లేదు కాబట్టి దానిలో ఎసెన్స్ తీసుకోవటానికి
మనం శ్రీమద్ భగవద్గీతని, శ్రీమద్ భాగవతాన్ని పాటిస్తాం మనం ఇక్కడ. సో సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన. ఈ పాలు పిసికే వ్యక్తి ఎవరయ్యా అంటే గోపాలనందనుట. గోపాలనందను అనేది కృష్ణుడికి పేరు. ఈ పాలు పిసికే వ్యక్తి కృష్ణుడు, దూడ అర్జునుడు. ఈ ఆవు ఎవరు? ఈ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్ని కలిపింది ఆవు. సో వాటన్నిటి సారాన్ని శ్రీకృష్ణుడు పాలు పిసికే వ్యక్తిలాగా అర్జునుడి నోట్లో ఫస్ట్ పోసాడు. అది సంగతి. సో అందుకని మనం ఈ భగవద్గీతని ప్రామాణికంగా తీసుకుంటాం మనం చదివే దాంట్లో. ఆ రకంగా ఈ దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా కనుక్కోవాలి, కనుక్కోవడంలో ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏ మార్గాన్ని మనం ఫాలో అవుతే మనకి సేఫ్, మనం క్షేమంగా ఉంటాం. మన క్షేమం మనం చూసుకోవాలి కదా, లేకపోతే ఉపయోగం ఉంది. ఎంతో కష్టపడి మన క్షేమం చూసుకోకుండా అందరి క్షేమాలు చూస్తే అది తెలివి తక్కువతనం అనిపిస్తుంది అన్నమాట. ఆ రకంగా వచ్చేసి మనం భగవద్గీతని, శ్రీమద్ భాగవతాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. దీని అర్థం ఏంటంటే మనం ఒక గ్రంథాన్ని ప్రామాణికంగా స్వీకరించినప్పుడు ఆ గ్రంథంలో చెప్పిందంతా మనం ప్రామాణికంగానే కాదు, మన ఆచరణలో కూడా పెట్టడానికి ముందుకు రావాలి. అలా రాలేదనుకోండి, దాని అర్థం ఏమవుతుంది? మనం ఈ గ్రంథాన్ని ఏదో నామపూర్వకంగానే తీసుకున్నాం తప్పించి మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోతున్నాం అన్నమాట. సో ఈ గ్రంథాల్లో అన్నీ చెప్పున్నాయి. దేవాది దేవుడు అంటే ఎవరో చెప్పున్నాయి, దేవుడు పొజిషన్ ఏంటో చెప్పున్నాయి, దేవుడి యొక్క గుణగణాలు ఏంటో చెప్పున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ అయినటువంటి భగవంతుడు అనేవాడు ఎవడు అని దాని గురించి ఆలోచిస్తాం. సోఫార్ మనం దేవుడు ఉన్నాడా, ఉంటే ఆ దేవుడికి ఎలాంటి గుణాలు ఉండాలి అని చెప్పి, ఆ తర్వాత మన జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అని చెప్పని ఆలోచించాం. ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో మనం వేదాలని మనం ఆశ్రయించాలి అని చెప్పని నిర్ణయించాం. ఇప్పుడు ఈ భగవంతుడు అనేవాడు ఎవడు? ఒక్కడా దేవుడు? 10 మందా, 100 మందా, కోటాను కోట్లు ఉన్నారా? లేదా నువ్వు నేను కూడా దేవుడేనా? ఇలాంటి సబ్జెక్టు గురించి మనం నెక్స్ట్ 1 అవర్ మాట్లాడుకుందాం. ఒక్క 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందామా? హరే కృష్ణ. మనం ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఎవడు అని చెప్పని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్లీ ఆంధ్ర, ఇండియా అన్నింటిలో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో మనకే సరిగా అర్థం కాదు. అట్లీస్ట్ నేను పుట్టి పెరిగినప్పుడు మా ఇంట్లో కూడా చాలా పటాలు ఉండేవి. చాలా సినిమాల్లో కూడా రకరకాల జోక్స్ లాగా చూపించేవాళ్ళు. అదేదో సినిమా గుర్తుకోసం ఉంటుంది. ఆ రోజు ఆరతిస్తుంటుంది, ఆ దేవుళ్ళకి మసి కొట్టుకుపోయి వాళ్ళు ఏ దేవుడు ఏదో కూడా కనపడినట్టుగా ఉంటుంది అన్నమాట. అది వినాయకుడు అనుకుంటుంది, హనుమంతుడు తోక చూసి. మనం దేవుడు లేడు అని చెప్పి నమ్మలేము, దేవుడు ఉన్నాడని చెప్పి నమ్ముతాము. దేవుడు ఎవడో మనకు తెలియదు. శాంతం మన పరిస్థితి అది. ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ భగవంతుణ్ణి ఎందుకు మనుషులు కొలుస్తారు? కొంతమంది భయంతో కొలుస్తారు. అమ్మో రేపు పొద్దున ఏమవుతుందో, వాడెవడో ఉన్నాడు, వాడి దండం పెడితే సరిపోతుంది, గొడవ ఉండదు. వాడి దండం పెట్టకపోతే లేనిపోతే దేవన్న అవుతుందేమో, వాడు కొబ్బరిగా కొట్టొద్దాం, భయంతో చేస్తాం. రెండోది ఏంటి? కోరికతో. అయ్యి బాబాయ్ నాకు అన్నం లేకపోతే ఎట్లా, నాకు అన్నం కావాలి, రేపు పొద్దున నాకు ఉద్యోగం ఉండాలి, నాకు పెంచొద్దు. సో ఆ కోరికతో చేస్తాం. మూడోది ఏంటి? అరే వీడు నాకు ఇన్ని ఇచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, పెళ్ళ ఉంది, పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది, కొని వాడితో కొబ్బరికాయ కొడదాం అన్న ఉద్దేశంతో మనం పూజలు చేయడం మొదలు పెడతాం. లాస్ట్ కేటగిరీ ఉందండి. ఆ కేటగిరీ ఏంటంటే పూర్తిగా ప్రేమతో చేస్తారు వాళ్ళు. వాడు నాకు ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు అని చూడు. వాడు నేను వాడికి దాసుడిని, వాడికి నేను సేవ చేయాలి అన్న ఉద్దేశం చేస్తారన్నమాట. ఈ 4 రకాల కేటగిరీస్, రకరకాల పురాణాలు, రకరకాల స్క్రిప్చర్స్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయండి.
ఇప్పుడు భగవంతుడా నాకు రోజు నాకు అన్నం పెట్టు అనే ప్రార్థనలు మీరు సాధారణంగా క్రిస్టియన్స్ దగ్గర నుంచి వింటుంటారు. గాడ్ ప్లీజ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మై డైలీ బ్రెడ్ అని అంటుంటారు. వాళ్ళు భోజనం చేసే ముందు అలా దండం పెట్టుకొని తింటారు. మీరు గమనించారు లేదో? అట్లాగే ఫియర్తో చెయ్యిపో చచ్చిపోతావు, నరికేస్తా, కత్తి పెట్టి జపం చేయి, పూజ చేయి, గుడికి వెళ్ళావు, మొక్కో, కత్తి పెట్టి కొట్టే రకరకాల మతాలు వేరే ఉంటాయి. మనం వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం కాదు మన ముఖ్య విషయం. మనకి ఏ కేటగిరీలైనా సరిగ్గా తెలిస్తే కనుక మనకి భగవంతుని ఎలా కొలవాలి, వాడెవడు అని చెప్పి అర్థమవుతుంది అనమాట. లాస్ట్ కేటగిరీ ప్రేమతో పూజ చేయాలి. వాడి మీద ప్రేమ ఉంటే మనం ఏదైనా చేస్తాం. ఆయనకు వాళ్ళ అబ్బాయి మీద ప్రేమ ఉంది, వాళ్ళ అబ్బాయి తనినా కూడా ఏమండు, ఉచ్చపోసిన ఏమండు, ప్రేమతో మళ్ళీ వాడికే సేవ చేస్తాడు. అట్లాంటి కేటగిరీ చెప్పేది మనకి 2 గ్రంథాలు ఉన్నాయండి ప్రైమరీగా, శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం. సో మన డిస్కషన్కి మనం ఆ 2 ప్రామాణికంగా మనం స్వీకరించి ముందుకెళ్తాం అన్నమాట. ఆ 2 గ్రంథాల్లో ఏం చెప్పారు, భగవంతుడు అంటే ఎవరని చెప్పారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తుంటాడు భగవద్గీతలో, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. తెలుగు వాళ్ళకి ఘంటసాల పాడిన భగవద్గీత చాలా బాగా నచ్చుతుంది. దానిలో ఈ శ్లోకం చెప్తాడు, ఘంటసాల చాలా బాగా పాడతారు అనమాట. దాని తెలుగు తాత్పర్యం చదువుతాను. ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యం వేరొక్కటి లేదు. శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. శ్రీకృష్ణుడి కన్నను శ్రేష్టమైన సత్యము వేరొక్కటి లేదు. దారమునందు ముత్యములు గుచ్చబడినట్లుగా సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు అన్నమాట. సత్యము ఈయనని మించింది ఇంకోటి లేదు. అంటే ఆయన దేవాది దేవుడు అని చెప్పని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, మనం ఒక ముత్యాల హారం చూసామనుకోండి, ఎవరన్నా చూస్తే చిన్నపిల్లలు భలే కట్టారో ముత్యాలు అనుకుంటారు. పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ఇలా లాగితే ఇరిగిపోతుందిరా, లోపల తాడు ఉంది, జాగ్రత్త అని చెప్పని. కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట, నేను ఈ జగత్తంతా ఇలా ఉన్నది, వీటన్నిటిలో సూత్రధారి నేను అని చెప్తున్నాను. పిల్లలు లాగితే ముత్యాలు దాన్ని తెగిపోతుంది, కానీ ఈ జగత్తుని పీకిదా కూడా ఈ దడ జగదండి, అంత గట్టిది ఇది. ఎందుకంటే ఇది కృష్ణుడే ఉన్నాడు స్వయంగా. ఫస్ట్ కృష్ణుడు డిక్లేర్ చేస్తాడనమాట అర్జునుడికి ఆయన పొజిషన్, ఆయన ఎవడు, దేవాది దేవుడు ఆయన అని చెప్పని ఫస్ట్ డిక్లేర్ చేస్తాడనమాట ఈ పర్టికులర్ శ్లోకంలో. వెరీ గుడ్ పాయింట్ ఏమండి. ఆ రకంగా అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. ఇంకో శ్లోకం చెప్తాడు, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఇది మనకు 10వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట అర్జునుడికి కృష్ణుడు. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణము. ఇక్కడ జగత్తుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. మనకి మంచి వాళ్ళకి చెడ్డ పనులు ఎందుకు జరుగుతాయి, చెడ్డ వాళ్ళకి మంచి పనులు ఎందుకు జరుగుతాయి అనే టాపిక్ లో జగత్తు, భౌతిక జగత్తు గురించి కొంచెం విపులంగా మాట్లాడతాం అక్కడ. కానీ కృష్ణ ఏమంటాడు ఇక్కడ, మీరు చూసే సృష్టి అంతా నా నుంచే వచ్చింది, కృష్ణుడి నుంచే వచ్చింది. వీటన్నిటికీ అధ్యక్షుడు కృష్ణుడు, వేరే వాళ్ళు కాదు. ప్రస్తుతానికి అమెరికాకి ప్రెసిడెంట్ హెడ్, అమెరికా అంతా ఆయనది కాదు కదా, జస్ట్ ప్రెసిడెంటే. 4 ఏళ్ళు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ ఇల్లు మణిప్రభుది, 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఇల్లు అమ్ముకుంటే ఆయన వేరే వాళ్ళది అవుతుంది. ఈయన రాకముందు ఇల్లు ఇంకో వాళ్ళది. ఈయనే ఇల్లు ఉన్నప్పటి నుంచి నాది అనలేడు కదా. కానీ కృష్ణుడు అంటున్నాడు, నువ్వు చూసేటువంటి సృష్టి అంతటికీ అధిపతిని నేనే. ఎవడైతే తెలుసుకొని భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తాడో అలాంటి వాడిని కృష్ణుడు లేబుల్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, మూర్ఖుడు అంటలేదు, తెలివి గల వాళ్ళలో అతి తెలివి గలవాడు అంటున్నాడు ఆయన. మేధాశక్తిలో అతి మేధాశక్తి ఉన్నవాడు అంటున్నాడు. మేధాశక్తి అనే పదాన్ని మనం ఎందుకు వాడతాం, మన పిల్లలు ఈ అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి అనుకుంటాం, అవునా? ఎప్పుడు అనుకుంటాం, అన్ని A+ గ్రేడ్లు వస్తుంటే టాప్ క్లాస్లో ఉంటే అంటాం మేధాశక్తి. కృష్ణుడు చెప్తాను అనమాట, ఎలాంటి వాడు కృష్ణుడి దృష్టిలో మేధాశక్తి ఉన్నవాడు. ఎవడైతే ఈయనని దేవాది దేవుడిగా పరిగణించి ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడో అలాంటి వాడు మేధాశక్తి ఉన్నవాడు అంటున్నాడు కృష్ణుడు. ఆ రకంగా కృష్ణుడు తన యొక్క సార్వభౌమాధికారాన్ని చాటి చెబుతున్నాడు అర్జునుడికి.
ఇట్లాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి భగవద్గీతలో. కృష్ణుడి యొక్క ఐశ్వర్యాన్ని గొప్పతనాన్ని చెప్పాయి. ఇంకా ఏమవుతున్నారంటే మనకి ఈ వేదాలన్నీ వేదవ్యాసుడు వారి ద్వారా చెప్తే ఆయన ఒక అతను రాశారు. సో వేదవ్యాసులు గారి నాన్నగారు ఉన్నారు, ఆయన పరాశర ముని అనమాట. ఆయన భగవంతుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పని ఒక శ్లోకంలో చెప్తాడనమాట. ఎలా చెప్తాడు ఆయన? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యం చైవ షణ్ణం భగ ఇతి గణాః. ఆయన ముఖ్యంగా 6 గుణాలు చెప్తున్నారు. ఈ 6 గుణాలు సంపూర్ణంగా ఉండాలి. 100% కాదు, సంపూర్ణం అంటే ఎంత పర్సెంటేజ్? ఎంతైనా కావచ్చు. 100 మినిమం సంపూర్ణంగా ఉండాలట. అంటే మిలియన్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఎవరికి తెలుసు దాని గురించి. ఎలాంటి గుణాలట? ఐశ్వర్యం, సమగ్రం, వీర్యం, యశస్సు, లక్ష్మి, జ్ఞానము, వైరాగ్యం. ఇది ఉండాలండి. వాటిని ఇంగ్లీష్లో రిచ్నెస్. చూడండి, మీరు ఎవరన్నా గొప్పవాడు అన్నాడు అనుకోండి, బిల్ క్లింటన్ తీసుకోండి, బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ రోడ్డు మీద నడుస్తూ జోబులో నుంచి ఒక $100 కింద పడిపోతే ఆయన $100 తీసుకోవడానికి వంగి తీసుకుంటే ఆయన టైం వేస్ట్. ఎందుకంటే ఆ వంగే టైంలో ఈ కెన్ మేక్ మోర్ దాన్ $100 అనమాట. అలాగా ఆయన ఒక గొప్పదాన్ని కొలుస్తున్నారు. అట్లాగే మన ఇండియాలో కూడా టాటా కంపెనీలు, బిర్లా కంపెనీలు ఉన్నాయి. బాగా ఐశ్వర్యవంతులు. మిట్టాల్ కంపెనీ ఐశ్వర్యవంతులు. కానీ వాళ్ళ ఐశ్వర్యం ఎంతవరకు ఉన్నది? వాళ్ళ ఐశ్వర్యం అంతా కొంతవరకే. కానీ భగవానుడైన శ్రీకృష్ణుడు యొక్క ఐశ్వర్యం గురించి చెప్తారన్నమాట. ఏం చెప్తారు? లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానో. లక్ష్మీదేవులట ఒక్క కాదుట, సహస్రశత, 100 కొలది 1000 కొలది లక్ష్మీదేవులట లైన్లో నుంచున్నాడు ఆయన సేవ చేయడానికి. ఎంతో ఆ సంభ్రమాశ్చర్యాలతో వాళ్ళు లైన్లో నుంచాడు ఆయన సేవ చేయడానికి. అంత ఐశ్వర్యవంతుడు. మనం అందరం లక్ష్మీదేవిని కొలుస్తాం. అమ్మ నాకు $4 నాకు 4 మంచి రాళ్ళు ఇస్తే నేను ఆనందంగా బతుకుతానని చెప్పాను. అలాంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క పాదాలు ఉతుకుతూ కూర్చుంటున్నాను. సో అంత ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయనకు మించిన ఐశ్వర్యవంతుడు ఎక్కడా లేడు. ఐశ్వర్యం తర్వాత బలం అన్నమాట. ఎవరైనా ఇలాంటి గుణాలు ఉన్నాయనుకోండి మనలో, మీరు చూడండి, మీరు చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీ క్లాస్లో బాగా బలవంతుడు ఉన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? వాడితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చూస్తారు. లేకపోతే మీరే మీ క్లాస్లో బలవంతుడు అనుకోండి, మీకు తెలుస్తే చెంచాగాడు అందరూ వచ్చి మీ దగ్గరికి అన్నా అంటుంటాడు. ఎందుకని? మీరు రక్షణ ఇస్తారని. ఎందుకని వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతున్నారు? ఈ బలం అనేటువంటి ఐశ్వర్యం మీ దగ్గర ఉన్నది. ఆ బలం లేకపోతే ఏ బక్కోడా పోరా, అంతే కదా. మనకి ఉన్న బలం ఎంత? కింకాంగ్ వచ్చి మనం కొడితే మనం అడిగిపోతుంది. కానీ మనం చూసి 10 మంది చెంచాగాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. మరి అంతకన్నా బలవంతుడు ఆయన. ఎంత బలవంతుడు ఆయన చెప్తే చూపిస్తారు అన్నమాట. మన వాళ్ళు ఎవరన్నా బలవంతుడు ఇట్లా వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, 100 కేజీలు వచ్చేసరికి వాడికి నడుము కింద గుడ్డ కట్టుకొని టెన్షన్ పెట్టి ఒక సెకండ్ మోయంగానే కింద పడేస్తాడు. వాడికి మెడలో వచ్చేస్తుంది, చప్పట్లు కొడతారు అందరూ. కానీ కృష్ణుడి గురించి వర్ణిస్తారండి. ఆయనంట 7 సంవత్సరాల పిల్లవాడు. అప్పుడు గోవర్ధనం అనేటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది మన ఉత్తర భారతదేశంలో, బృందావనం పక్కన. ఆ పర్వతం యొక్క చుట్టుకొలత ఇప్పుడు ప్రస్తుతానికి 15 కిలోమీటర్లు. 15 కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న ప్రస్తుతానికి పర్వతం ఆయన చేతి ఎత్తి ఈ ఎడం చేతి చిటికెన వేల మీద ఇలా పట్టుకొని నుంచోబెట్టాట. ఎంతసేపు? మ్యాజిక్ షో చేసిన సేపు కాదు, 7 రోజులు 7 రాత్రులు పర్వతం కదలకుండా అట్లాగే నుంచోబెట్టాడు. అంత బలం ఉన్నట ఆయన. బలంతో పోలిస్తే అలాంటి బలాన్ని పోల్చుకోవాలి. మనకున్న బలం ఎంతంటే, ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, కలియుగంలో రోజు రోజుకి బలం తగ్గిపోతూ వస్తుంది మనుషుడికి. మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది, మనిషిలో ఉన్న శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ భగవంతుడు అంటే వాడి శక్తికి
పరిమితం లేదన్నమాట, ఉంటుంది శక్తి అంత ఉండాలి. తర్వాత ఫేమస్, వాడి పేరు ప్రఖ్యాతులు. మీరు చూడండి, మన చిన్నప్పటి నుంచి మనకు అనుభవమేది, ఎవరికన్నా పేరు ఉందంటే వాడంటే మనం తిరుగుతాం, అంతే కదా. పేరు ప్రఖ్యాతున్న వాడంటే మనం ఎందుకు తిరగాలనుకుంటున్నాం, వాడి ద్వారా ఉంటే నాకు కూడా ఏమన్నా వస్తుందేమో ఆశ. కానీ కృష్ణుడు ఫేమస్ చూడండి, ఎవడన్నా దొంగతనం చేస్తే మనం ఏం చేస్తాం, తంతం పట్టుకొని. కానీ కృష్ణుడు దొంగతనం చేశాట చిన్నప్పుడు. ఏం దొంగతనం చేశాడు, వెన్న దొంగలు ఇచ్చేవాట. వాడిని ఎవడు అరే దొంగ ఎట్లారా అనలేదు, ఆయన మాఖన్ చూర్ అని చెప్పని వెన్న దొంగ అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టారు, పూజలు చేస్తున్నారు. అది ఫేమస్ అండి. అది మనం పక్కింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఒక చిన్న వాటర్ బాటిల్ చూసినా కూడా మనని ఏం చేస్తున్నావు వ్యాండలిజం అని చెప్పని కేసేస్తారు, అంతే కదమ్మా. పక్కన ఉన్న పిల్లాడి దగ్గర పెన్సిల్ చెప్పకుండా చూస్తున్నావు అంటే టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. దొంగతనం కింద లెక్కది. దేవాది దేవుడు చేస్తే అందరూ గ్లోరిఫై చేస్తారు. అలా ఉండాలి. అది ఇట్లాంటి ఐశ్వర్యాలు ఉండాలి. ఇది కృష్ణుల్లో సమగ్ర పాలనలో ఉన్నది. ఇది ఇంత కాదు, సమగ్రంగా ఉన్నది అనమాట ఆయనకి. ఆ తర్వాత అందం. మనకందరూ తెలుసు అందం అంటే ఎట్లా ఉంటుంది, మనందరూ ఎంత వ్యామోహం పడతాం అందం మీద. అందరికి కూడా తెలుసు కామదేవుడు, ఆయన ఎంతో అందగాడు. కామదేవుడిని మించి అందవాడికి లేదు. ఎలాంటి వాడైనా పడగొట్టగలడు ఆయన. శివుణ్ణి కూడా పడగొట్టగలిగాడు ఆయన. ఆ తర్వాత ఏమైందో వేరే సంగతి. కానీ అంత అందగాడు కామదేవుడు. కానీ ఏమంటాడు, కోటి కమనీయ విశేష శోభా. ఇలాంటి కామదేవుడు 1,000,000 మంది వచ్చి నుంచున్నా కృష్ణుడు అందం చూడంగానే వాళ్ళందరూ కోట్ల కామదేవుడు వచ్చినా సరే కృష్ణుడు అందం చూడంగానే వాళ్ళందరూ ఆయన దాసోహం అంటారు. అంత అందగాడు. ఎంత అందగాడంటే మనం చెప్పలేంత అందగాడని. ఎంత అందగాడని చెప్తారంటే కృష్ణుడిని మీరు ఆయన్ని గనక ఆ కాళింది నది ఒడ్డున, అంటే ఆ యమునా నది ఒడ్డున కూర్చుని ఆయన త్రిభంగ రూపంలో ఉంటాడట. కాలు ఇలా పెట్టి నడుము దగ్గర వంచి మెడకా దగ్గర ఇట్లా వంచి 3 చోట్ల వంచి ఉంచుంటాట. ఆ అందాన్ని చూసావంటే ఇంకా మళ్ళీ ఏ అందానికి నువ్వు ఆశపడవంటావు. అది అంత అందగాడు కృష్ణుడు. నాలెడ్జ్ చూడండి. అగైన్ మన క్లాస్ గురించే మాట్లాడదాం. ఎవడన్నా క్లాస్ టాపర్ ఉన్నాడు అనుకోండి, ఆబ్వియస్గా మనం వాడితో వెళ్ళి హ్యాంగ్ అవుట్ అవుతుంటాం కదా. ఎందుకంటే వాడి నాలెడ్జ్ ఉంది, వాడి చదువు ఉంది, జనరల్ నాలెడ్జ్ ఉంది, రాజకీయాలు తెలుసు వాడికి. రాజకీయాల్లో ఏ మంత్రి ఎప్పుడు మారాడు అన్నీ తెలుసు, ఏ ఊళ్ళో ఏ రాజకీయం తెలుస్తుంది అన్నీ తెలుస్తాయి. అక్కడ చాడీలు తెలుసు, ఇక్కడ చాడీలు తెలుసు, పక్కింట్లో ఏం తెలుసు. నాలెడ్జ్ ఎక్కువ ఉంది వాడికి. వాడికి అందరూ దాసోహం అంటారు. అమ్మో వాడితో జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే వాడి రేపు మన గురించి బయట పెడతాడు. జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాడితో. కానీ నాలెడ్జ్ అలాంటిది కాదు ఇక్కడ చెప్పేది. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత అనే దాన్ని కరెక్ట్గా 45-50 నిమిషాల పాటు చెప్పాడు అంతే. ఈ చెప్పేటప్పుడు నాలాగా ల్యాప్టాప్ పెట్టుకొని 2 పుస్తకాలు పెట్టుకొని యూట్యూబ్ పెట్టుకొని చెప్పట్లేదు, నేను ప్రిపేర్ అయ్యి రావాలి అలా చెప్పలే. ఆయన చెప్పేశాడు అంతే, ప్రిపరేషన్ లేదు. ఆయన చెప్పిన భగవద్గీత ఇప్పటిదాకా సరిగ్గా అర్థం చేసుకొని పాటించే వాళ్ళు చాలా తక్కువ. ఎంతో మంది వక్రంగా అర్థం చేస్తున్నారు ఆ భగవద్గీతని. చాలా మందికి అర్థం కూడా కాలేదు. అది నాలెడ్జ్ అంటే అర్థమైందండి. ఆ తర్వాత వైరాగ్యం. వైరాగ్యం అంటే మన ఉదాహరణకి గాంధీ మహాత్ముడు తీసుకోవచ్చు. భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో కష్టపడ్డాడు ఆయన. ఆయన కట్టుకునేది జస్ట్ కొళ్ళాయి గుడ్డ ఒకటే, ఒంటి మీద ఉత్తరాయం వేసుకుంటాడంతే. అంత రెనౌన్స్డ్ అన్నమాట. అంత త్యజించి వైరాగ్యంలో ఉన్న ఆయన, మీరు ఆయన జీవితం చూస్తే ఈ పాలిటిక్స్ వదిలిపెట్టలేకపోయాడు చివరిదాకా. మన డీటెయిల్స్కి వెళ్ళడం దండగా, కానీ ఆయన పాలిటిక్స్ని వదిలిపెట్టలేకపోయాడు. రినౌన్సియేషన్, వైరాగ్యం లేదు. కానీ కృష్ణుడు చూడండి, అర్జునుడు చెప్తాడు 45 నిమిషాల పాటు భగవద్గీత చెప్పాడు. మనం ఏం చేస్తాము, మన పిల్లలకి మంచి మాట 4 చెప్పిన తర్వాత మన మాట వినకపోతే మన పిల్లలు మనం ఎలా ఫీల్ అవుతాము? నేను చెప్తే నువ్వు వినవా, నీ సంగతి చూస్తా ఉంటుంది అది. ఎందుకంటే మనకి ఆ వైరాగ్య భావం లేదు. కృష్ణుడు అర్జునుడికి 45 నిమిషాల పాటు ఇంత నాలెడ్జ్ చెప్పాడు. చెప్పేసి ఫైనల్గా ఏమంటాడు, యథేచ్ఛసి తథా కురు.
నీకు ఎలా కావాలంటే అలా చెయ్యి. నేను నీకు చెప్పాల్సిందే చెప్పాను. మీ ఫ్రెండ్ ఇది అనుకుంటాను, చూడండి. హలో 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 తీసుకుని మాట్లాడండి. హలో ఏం అవుతుంది అర్థం అట్లా. ఆయన జీమెయిల్ నుంచి ఫోన్ చేస్తాను. అలా చేస్తాను. ఆయనకి వినిపించట్లేదట. అదనమాట. నీకు ఎలా ఇష్టమైతే అలా చేయిపో, నేను నీకు చెప్పాల్సినంత జ్ఞానం అంతా చెప్పాను అని చెప్పంటాడు. అంత వైరాగ్యం ఎవరికన్నా ఉంటుందా? ఎందుకంటే ఇవన్నీ ఈ ఐశ్వర్యాలన్నీ, ఈ 6 ఐశ్వర్యాలు ఆయనకి సమగ్ర పాలనలో ఉన్నాయి. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు, సమగ్రంగా ఉన్నాయి, పూర్తిగా ఉన్నాయి. దానివల్ల ఈ పరాశర ముని ఎవరంటే వేదవ్యాసుల యొక్క తండ్రి, ఆయన ప్రకారము ఈ ఐశ్వర్యాలు ఎవరికైతే సమగ్రంగా ఉంటాయో అతన్ని దేవాధిదేవుడుగా అంగీకరించాలి అంటాడు ఆయన. అతన్ని భగవానుడిగా అంగీకరించాలి అంటాడు. చూడండి, మనం భగవానుడు అనే పదానికి సంస్కృత పరంగా చాలా మంచి అర్థం ఉన్నది. మనం దాన్ని ఎంతో దుర్వినియోగపరుస్తున్నాం. ప్రతి ఒక్కరిని భగవాన్ అని పిలుస్తాం. భగ అనేటువంటి సంస్కృతం యొక్క శబ్దానికి అర్థం ఏంటంటే ఈ 6 ఐశ్వర్యాలు ఉండాలన్నమాట. వాళ్ళు మనం చెప్పినటువంటి వైరాగ్యము, అందము, పేరు ప్రఖ్యాతులు, బలము, డబ్బు, యశస్సు, ఇవన్నీ ఉండాలి. అలాంటి ఉన్నవాడినే భగవాన్ అని పిలవాలి. మీరు చూడండి, మనందరం మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. మనకి గల్లీ గల్లీకి ఒక దేవుడు ఉంటాడు. నేను తప్పుగా మాట్లాడలేదు. మనం ప్రతి ఒక్కరిని భగవాన్ అని పిలుస్తాం. కానీ భగవాన్ అంటే ఇంత మీనింగ్ ఉన్నది. అందుకనే భగవద్గీతలో కానీ, పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు చూస్తే, ఎగ్జాంపుల్ భగవద్గీత తీసుకోండి, అర్జున ఉవాచ అంటారు. రైటా? మీకు అందరికీ విశ్వాసనామం బాగా ఫిమిలియర్ అయితే కనుక దానిలో కూడా ఉంటుంది. భీష్మో వాచ, భీష్ముని పేరు చెప్పి ఆయన పలికాడు. ఉవాచ అంటే పలికాడు. కానీ కృష్ణుడు పలికినప్పుడు వేదవ్యాసులు వారు అలా రాయలేదు. శ్రీ భగవాను వాచ అంటాడు. కృష్ణోవాచ ఎందుకు అనలేదు? కృష్ణవాచ అంటే ఇంకా వర్డ్ కూడా తగ్గిపోయింది కదా, సైజు. పుస్తకం కూడా ఇంత పెద్దది అవ్వదు కదా. కృష్ణవాచ అంటే భగవాను వాచ. ఎందుకంటే ఆ పదానికి అంత, ఆ వ్యక్తికి అంత ఉన్నది. మన ప్రెసిడెంట్ మాట్లాడితే కనుక దానికి వాల్యూ ఉండదన్నమాట. లేకపోతే ఒబామా చెప్తున్నాడు అంటే, ఒబామా ఎవడు తెలుసు? మా ఇంటి పక్క ఒబామా అన్న, మీ ఇంటి పక్క ఒబామా అన్న. ప్రెసిడెంట్ ఒబామా అంటే దానికి వాల్యూ ఉందన్నమాట. ఆ మాటకి అథారిటీ వస్తుంది. అట్లాగే శ్రీ భగవాను వాచ అంటే, సో ఇంత మీనింగ్ ఉన్నది భగవాన్ అనే దానికి. మనం అన్ఫార్చునేట్గా తెలిసిన ప్రతి ఒక్కడిని భగవాన్ అని పిలుస్తుంటాం. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం తప్పు చేయకుండా మనం కాపాడుకోవడం కూడా మన చేత కావాలి. రైట్ అండి? సో ఆ రకంగా భగవానుడు శ్రీకృష్ణుడు అని చెప్పని భగవద్గీతలో ఆయన నొక్కి వక్కాడించాడు. సో ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయండి. భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. ఇదేమంటారు చూడండి ఇక్కడ. ఈ మీరు చేసేటువంటి అన్ని పనులకి భోక్త అంటే అనుభవించేవాడిని నేనే అంటాడు కృష్ణుడు. మీరు ఏ పురాణం అని చదవండి, ఏ దేవుడు మీరు అనుకున్న దేవుళ్ళు కానీ ఎవరైనా సరే, మీ మనసులో ఎవరైతే దేవుడు అనుకుంటున్నారో వాళ్ళెవరో నేనే దేవుణ్ణి, నేనే అన్ని కంట్రోల్ చేసిన ఎవరు చెప్పలేదు. చెప్పినా కూడా అది తప్పు అని మీ కళ్ళకే తెలిసిపోతుంది. వాడు జుట్టు ఊడిపోతుంటే వాడేం చేయలేడు, వాడి కొలెస్ట్రాల్ వస్తుంది వాడేం చేయలేడు, షుగర్ ఉంటుంది ఏం చేయలేడు. అలాంటి కేసులు ఉంటాయి అన్నమాట. ఏమండి? అందుకనే ఎవరిని పడితే వాడిని భగవాన్ అని పిలవకూడదు. సో ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? వీరు చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడిని నేనే కృష్ణుడిని అంటున్నాడు.
ఇది తెలుసుకొని ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు మనశ్శాంతిగా బతకగలడు అని కూడా చెప్తున్నాడు అన్నమాట. ఈ తర్వాత ఇంకా శ్రీమద్ భాగవతం అనేది ప్రామాణిక గ్రంథంగా తీసుకున్నాం కదా. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంటే, ఏతేషాం కలాం పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులాన్ లోకే మృడయంతి యుగే యుగే. ఈ శ్లోకం చదివే ముందు మనం ఒక కృష్ణుడి యొక్క తత్వాల అవతారాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు దశావతారాలు ఉన్నాయని, అందరికీ తెలుసు విష్ణువు నుంచి అన్ని అవతారాలు వచ్చినాయి. కానీ నిజానికి తెలియని సత్యం ఏంటంటే ఈ విష్ణువు కూడా ఒక ఆయన నుంచి వచ్చిన ఆయనే. ఎవడు ఆయన? మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి ఈ భూమి ఉంది, ఈ భూమండలం ఇదన్నీ చతుర్దశ భువనం అంటారు. పాతాళలోకం నుంచి స్వర్గలోకం దాకా, సత్యలోకం దాకా 14 ఉన్నాయి భువన భాండాలు. అతల సుతల రసాతల పాతాళ మన భూమండలం, తర్వాత స్వర్గము, ఇలా పైకి వెళ్ళి సత్యలోకము దాకా వెళ్తుంది. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు బొమ్మ ఉంది, చూసారా? మీకు ఎప్పుడన్నా గుర్తుందా? ఇట్లా విష్ణుమూర్తి పాము మీద పడుకొని ఉంటే ఆయన బొడ్లో నుంచి ఒక పుష్పం వస్తుంది, పుష్పంలో బ్రహ్మదేవుడు వస్తాడు, లక్ష్మీ అమ్మవారు కాళ్ళు విసుగుతున్నారు. మనకందరికీ తెలిసిందేంటి? ఈ అవతారాలన్నీ ఈ విష్ణువు నుంచి వచ్చినాయి అంటారు. రాముడు అవతారం కానీ, నరసింహ కానీ, వామన అవతారం కానీ, మత్స్య, కూర్మ, ఈ దశావతారాలు ఈ విష్ణుమూర్తి నుంచి వచ్చినాయి అంటున్నాం మనం. మరి కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కృష్ణుడు కూడా విష్ణువు నుంచి వచ్చాడు, అయితే విష్ణు కృష్ణుడి నుంచి వచ్చాడు అన్నది పెద్ద క్వశ్చన్. సో వేదవ్యాసులు వారు శ్రీమద్ భాగవతంలో సింపుల్గా చెప్పేశాడు. ఏమంటాడు అది? ఏతేషాం కలాం పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ అంశాలన్నీ వచ్చిన ముఖ్యమైన అంశ శ్రీకృష్ణుడు, ఆయనే భగవానుడు, దేవాది దేవుడు అని చెప్పని వేదవ్యాసుల వారు ధృవీకరించారు. అది నేను చెప్పేది కాదన్నమాట. సో మీరు ఈ శ్రీమద్ భాగవతంలో ఇంకా లోపలికి వెళ్ళి చదివితే చాలా శ్లోకాల్లో చెప్పుంది అన్నమాట. ఈ ఒక్క విశ్వమే కాదు, ఇలాంటి విశ్వాలు అనంత కోటి ఉన్నాయి. ఒక్కొక్క విశ్వంలో ఒక్కొక్క మహావిష్ణువు ఉంటాడు. ఆ మహావిష్ణువు బొడ్డులో నుంచి బ్రహ్మదేవుడు వస్తుంటాడు. ఇలాంటి విశ్వాలు అనంతమైన ఉన్నాయి. అంటే ఒక్కొక్క విశ్వంలో ఒక్కొక్క విష్ణుమూర్తి ఉన్నాడు అన్నమాట. ఆయన అచ్యుతుడు అనొచ్చు, నారాయణుడు అనొచ్చు, వామనుడు అనొచ్చు, కేశవుడు అనొచ్చు. ఇవన్నీ రకరకాల పేర్లు అన్నమాట వాళ్ళకి. వీళ్ళందరూ రావడానికి మూల పురుషుడు శ్రీకృష్ణుడు అని చెప్పని వేదవ్యాసులు వారు ఇక్కడ ధృవీకరిస్తున్నారు. సో ఆ రకంగా మనము భగవానుడు అంటే ఎవడని చెప్పి అర్థం చేసుకుంటాం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అని చెప్పని మనం తెలుసుకుంటున్నాం. మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామా లేదా అనేది మన చేతుల్లో ఉన్నది. ఎందుకంటే మీరు రాలేదు, ముందు మేము డిస్కస్ చేసాం. అది మనం వేదాలని ప్రామాణికంగా మనం స్వీకరించాం. ఎందుకు స్వీకరించామంటే మనకి నాలెడ్జ్ కావాలంటే అంతకన్నా ఇంకా దిక్కు లేదు. మనం ఒక దానిని ప్రామాణికంగా స్వీకరించామంటే అర్థం ఏంటి? అది చెప్పిందల్లా మనం ఒప్పుకొని తీరాలి. లేకపోతే అది ఎలాంటి బ్రతుకవుతుంది? సగం పాటించి సగం పాటించిన బ్రతుకవుతుంది. దానివల్ల లాభం రాదు, శాంతం లాభం రాదు. సో మీరు నిజంగానే వేదాలని స్వీకరించి ప్రామాణికంగా ఒప్పుకుంటే, లాజికల్గా మనస్సాక్షి గురించి పక్కన పెట్టండి, కనీసం లాజికల్గా మీరు ఒప్పుకోగలిగితే ఈ శ్లోకాన్ని కూడా ఒప్పుకోవాలి. ఈ శ్లోకం ప్రకారం శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అంటున్నారు అన్నమాట. అది ఇప్పుడు మనకి వేరే ప్రశ్న రావచ్చు. అయితే ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది దేవుళ్ళు ఉన్నారండి. దుర్గాదేవి ఉన్నది, లక్ష్మీదేవి ఉన్నది, వినాయకుడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటండి అనేది నెక్స్ట్ వచ్చే క్వశ్చన్. సాధారణంగా దాన్ని ఎలా వర్ణిస్తారంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకోండి. మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, వాడి కింద కొంతమంది మినిస్టర్లు ఉంటారు, ఈ మినిస్టర్ల కింద ఇంకో మంది మినిస్టర్లు ఉంటారు, వాళ్ళ కింద ఎమ్మెల్యేలు, ఎంసీలు, వాటెవర్, వాళ్ళందరి కింద మనం ఉంటాం. అంతే కదా? ఎందుకు ఇంతమంది ఉన్నారు? ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చేయలేకపోతున్నాడు? అంతా పర్మిషన్ చక్కగా ఢిల్లీలో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని ఏదో చేస్తుంటాడు అనుకుందాం.
పాప రాత్రి పగలు కష్టపడతాడో మనకు తెలియదు. కానీ ఎందుకు మరి ఇంతమంది హైరార్కీ పెట్టాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అసైన్ చేశాడు. నువ్వు హోమ్ మినిస్టర్ అన్నాడు, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ అన్నాడు, నువ్వు వాటర్కి, నువ్వు ఎడ్యుకేషన్కి, నువ్వు ఇరిగేషన్కి, నువ్వు అది నువ్వు ఇది అని చెప్పాను. ఆ ఉదాహరణ ప్రకారంగానే ఈ విషయంలో కూడా, ఈ విషయాన్ని సృష్టించినప్పుడు ఈ విషయంలో కూడా కావాల్సినటువంటి అవసరాలకి ఒక్కొక్క వ్యక్తిని నియమించాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వానలు పట్టడానికి కారణం ఇంద్రుడిని చెప్తారు. ఇంద్రుడు స్వర్గానికి అధిపతి. ఆ ఇంద్రుడు అనేదండి ఒక పోస్ట్ పేరు. మీ కంపెనీలో క్యూఏ అనలిస్టు, లేకపోతే బిఏ, లేకపోతే ఆర్కిటెక్టు, ఇవన్నీ పోస్టులు. ఆర్కిటెక్ట్ని వెంకట్ అనే వ్యక్తి ఆక్యుపై చేశాడు. వెంకట్ అనేది వ్యక్తి పేరు, ఆర్కిటెక్ట్ అనేది పోస్ట్ పేరు. అట్లాగే ప్రైమ్ మినిస్టర్ అనేది పోస్ట్ పేరు, మన్మోహన్ సింగ్ అనేది ఆ వ్యక్తి పేరు. ఆ రకంగానే ఇంద్రుడు అనేది ఒక పోస్టు. ఆ పోస్ట్ డ్యూటీస్ ఏంటి? అందరికీ వానలు ఇవ్వటం, చక్కగా స్వర్గాన్ని పరిపాలించడం. ఆ పోస్టుని ప్రస్తుతానికి ఒక వ్యక్తి ఆక్రమించున్నాడు. ఆ వ్యక్తి పేరు పురంధరుడు అని కూడా చెప్పబడి ఉన్నది. అట్లాగే వాయువు అనేది ఒక పోస్టు, దానిలో ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మనం వాయుదేవుడు అని పిలుస్తాం. మనకు ఆ పేరు తెలియదు, నాకు తెలియదు, అట్లీస్ట్ ఎక్కడో రాసే ఉంటుంది, నాకు తెలియదు. అట్లాగే ఇప్పుడు మనం చూసే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు కూడా అది ఒక పోస్ట్. ఆ పోస్టులో ప్రస్తుతానికి వివస్వాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే భగవద్గీతలో చెప్తాడు, ఇమం వివస్పతే యోగం ప్రోక్తవానః అవ్యయం అని. ఆ సూర్యుడు అనే పోస్టులో ఆక్యుపై చేసిన వ్యక్తి పేరు వివస్వాన్. ఆ రకంగా ఇవన్నీ రకరకాల పోస్టులు. మీరు వినే ఉంటారు, ఆంజనేయ స్వామిని కలియుగ బ్రహ్మ అంటారు. మీరు విన్నారో లేదు? ఫ్యూచర్లో వచ్చే బ్రహ్మ ఆంజనేయ స్వామి. మహాభారత ఘట్టంలో అశ్వత్థామ పేరు విన్నారని తెలుసా? అశ్వత్థామని రాబోయే టైంకి ఆయన వేదవ్యాసుడుగా వస్తాడు. రైటా? అంటే ఇవన్నీ పోస్టులు. ఆ పోస్టులకి ఈ వ్యక్తిని అపాయింట్ చేస్తున్నారు. కానీ ఇదంతా కంట్రోల్ చేసేది మాత్రం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహా ఈశ్వరం. తెలుగు వాళ్ళ సంస్కృతం చాలా త్వరగా అర్థమవుతుంది. సర్వ అంటే మనకు తెలుసు, అంత. లోక అంటే కూడా తెలుసు, తెలుగు పదం. మహా ఈశ్వరం, మామూలు ఈశ్వరుడు కాదు, మహా ఈశ్వరుడు ఆయన. మహా ఈశ్వరుడు అంటే శివుడితో కాదు కంపారిజన్. ఈశ్వరుడు అంటే కనుక కంట్రోలర్ అండి. మనందరం కూడా చిన్న చిన్న ఈశ్వరులమే. మీరు మీ ఇంట్లో కంట్రోలర్, మీ అమ్మాయి మీద, మీ పెళ్ళాం మీద, మీ బాస్ మీద, ఎవరి మీద మీరు కంట్రోలర్స్. అట్లాగే మీ వైఫ్ కూడా అలాగే ఫీల్ అవుతుంటుంది. మా ఇంట్లో కూడా అట్లాగే జరుగుతుంటుంది. ఎవరింట్లో అట్లాగే ఉంటుంది. మనందరం టైనీ బిట్ కంట్రోలర్స్. మనం కారు నడుపుతున్నప్పుడు మనమే కంట్రోలర్స్ కారు మీద. కానీ ఈయన మహా ఈశ్వరుడు, కంట్రోలర్స్ మీద కంట్రోలర్ అయినా. అలాగనమాట. అది భగవానుడైన శ్రీకృష్ణుడి యొక్క పొజిషను, మిగతా దేవదేవుల యొక్క పొజిషన్. ఇట్లాగే మీరు చూస్తే దుర్గాదేవి ఉన్నది. దుర్గాదేవి పొజిషన్ ఏంటంటే పనిష్మెంట్ చేసే పొజిషన్ అన్నమాట. అది లక్ష్మీదేవి ఉన్నారనుకోండి, ఆమె ఏం చేస్తారు? అందరికి ఫైనాన్స్ మినిస్టర్ లాంటి పోస్ట్ అన్నమాట. రుద్రుడు ఉన్నాడు, శివుడు, శంభుతత్వం. ఆయన పరిస్థితి ఏంటి? పిచ్చి పిచ్చిగా చేసి గొడవ చేసిన వాళ్ళని నరికి బాగెట్టు, అంతా ప్రళయకాలంలో ప్రళయం చేయించడం అనమాట. అలా ఉంటుందన్నమాట వాళ్ళ పొజిషన్. సో మీరు దేవాది దేవుడికి మిగతా దేవుళ్ళకి తేడా అలా చక్కగా అర్థం చేసుకోగలగాలి. ఒకసారి చెప్పంగానే ఇది ఏంటి ఎట్లా అయిపోయింది, మొన్నటిదాకా నేను వినాయకుడు దేవుడు అనుకున్నానే. మనకు తెలుసు వినాయకుడు కూడా శివుడి నుంచి వచ్చాడు, శివుడు కొడుకు అంటున్నాం. ఆయన దేవాదేవుడు కాలేడు. నిన్న క్లాస్లో మనం చెప్పాం, దేవుడు అంటే ఎవడు? ఎవడికైతే కారణం లేకుండానే వాడంతన వాడే వచ్చాడో వాడే దేవుడు. నేను దేవుడిని కాదు, ఎందుకంటే నాకు నా తండ్రి ఉన్నాడు నా ఎదురుగా, ఆయనకి వాళ్ళ నాన్న ఉన్నాడు. నేను ఒకరి నుంచి వచ్చాను. దేవుడు అంటే ఏంటి? కారణం లేకుండానే ఆయనంతా ఆయన రాగలడు. అలాంటి వాడు దేవుడు. సో మీరు చూసే ఎగ్జాంపుల్స్ అన్నిటికీ కారణం ఉన్నది కాబట్టి దేవుడు కాదన్నమాట. కానీ కొన్నిసార్లు అవతారాలు వస్తాయి. అవతారాలు వచ్చినప్పుడు వాటి గురించి విశ్లేషణ వేరే రకంగా ఉంటుంది.
అవతారం గురించి తెలుసుకోవాలంటే ఏది అవతారము ఏది అవతారం కాదు అని మనం తెలుసుకోవాలంటే మనం గ్రంథాల్లోనే చూడాలి. శ్రీమద్ భాగవతం శ్రీమద్ భగవద్గీతలో చక్కగా చెప్పారు ఏ అవతారం ఎప్పుడు వస్తుంది, కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది కూడా చెప్పున్నదండి. ఇప్పుడిప్పుడే కాదు, చాలా టైం ఉంది. అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఆ టైం ఫ్రేమ్ ఎంత ఏంటి అన్నది. కల్కి అవతారం ఇప్పుడే రాలేదు, కానీ ఇప్పుడు చాలా మంది నేను కల్కి అని చెప్పని అంటుంటారు. మీరు వినే ఉంటారు, కల్కి భగవాన్ వచ్చాడు అని చెప్పని. ఓసారి బెంగళూరులో ఇంటర్వ్యూ చేశారు, కల్కి భగవాన్ ఇంటర్వ్యూ అని చెప్పని. 9 మందో 10 మందో వచ్చారు ఇంటర్వ్యూకి, మేమందరం కలికిదామని చెప్పని. ఇంటర్వ్యూ ప్యానల్ వాడు చాలా ఆనందపడ్డాడు. ఓకే, మీలో మీరు పందుకొని ఎవడో కలికి నిర్ణయించుకోండి అన్నాడు. ఫన్ కదా అందరికీ. ఎందుకంటే మంచి బిజినెస్ అంటారు ఇండియాలో, ఏంటంటే డాబా కానీ బాబా కానీ. నువ్వు డాబా బిజినెస్ అన్నా పెట్టు, అదే బాబా బిజినెస్ అన్నా పెట్టు, నువ్వు పలిష్ అయిపోతావు. మన ఎవరిని కించపరచట్లేదు. మీకు అవగాహన వస్తే కనుక మీరు సరైన మార్గంలోకి వెళ్తారన్న ఉద్దేశంతో నేను చెబుతున్నది అదనమాట. అట్లాగే వాటర్ మినిస్టర్ మనం చెప్పుకున్నాం కదా, ఇంద్రుడు. అట్లాగే సూర్య భగవానుడు ఎలక్ట్రిసిటీ మినిస్టర్. అట్లాగే అగ్నిదేవుడు ఉన్నాడు, ఆయన కూడా పవర్ మినిస్టరు. చూసారా, వరుణుడు, వాయుదేవుడు, లక్ష్మీదేవి, దుర్గాదేవి హోమ్ మినిస్టర్ పోస్ట్. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం ఎందుకు ఆమె హోమ్ మినిస్టర్ అని చెప్పాను. 10 చేతులు పెట్టుకొని ఖడ్గాలు పెట్టుకొని ఆమె ఉంటుంది కదా, ఎవరిని ఇంట్లోంచి బయటికి పోనివ్వదు. ఎవడన్నా బయటికి వెళ్ళాలని చెప్పి జంపు చేయాలని ప్రయత్నం చేస్తే త్రిశూలు వేసి ప్యాట్ అని కొడుతుంది, సెట్ అయిపోతాడు మళ్ళీ. నేను నిజంగా వెళ్ళిపోవాలి అని ఏడ్చిన వాడిని పంపిస్తున్నాను. అది మనం నెక్స్ట్ క్లాస్లో దాని గురించి డిస్కస్ చేస్తాం. అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు, కుమారస్వామి అంటారు చూసారండి, శివుడి 2వ కొడుకు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ అంటారు. శ్రీకృష్ణుడే చెప్తాడనమాట అర్జునుడికి భగవద్గీతలో. ఆయన యొక్క విభూతి ఎక్కడెక్కడ ఉందో చెప్పేటప్పుడు చెప్తాడనమాట, ఈ దేవతల యొక్క సైన్యాధిపతి అయిన కుమారస్వామి నేను అని చెప్పాను. అట్లాగే మృగాల్లో సింహాన్ని నేను అని చెప్పంటాడు ఆయన విభూతుడు. అట్లాగే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే సరస్వతీదేవి గారు, అందరికి తెలిసిందే. మనందరం దండం పెట్టేవాళ్ళం సరస్వతి అమ్మగారికి. దేని దండం పెట్టాం? నాకు చదువు కావాలి, అంతే కదా. డబ్బుల కోసం వెళ్తాం సరస్వతీదేవి దగ్గరికి, మనకు కూడా తెలుసు ఆ డబ్బులు ఇవ్వదు, చదివే వస్తుందని. మన వినాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు విజ్ఞాన్ని పోగొట్టు అంటాను తప్పించి నాకు మంచి పెళ్లి చేసి పెట్టని చెప్పి అడగం కదా. అది సంగతి. ఆ రకంగా మనం రకరకాల దేవుళ్ళ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, అయితే ఈ దేవుళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ ఎట్లా వచ్చారు? ఇది మనం విపులంగా నెక్స్ట్ క్లాస్లో బాగా విపులంగా ఆలోచిస్తాం, కానీ నేను క్లుప్తంగా చెబుతున్నాను. ఇప్పుడు ఈ దేవుళ్ళకు కూడా కొంత కాల పరిమితి ఉన్నది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ దేవుళ్ళు కూడా చనిపోతారు. ఆ ప్లేస్లో నేను చెప్పినట్టుగా ఆ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు. ఇందా చెప్పా కదా, అశ్వత్థామ వెళ్ళిపోయి నెక్స్ట్ వేదవ్యాసుడిలాగా వస్తాడు. హనుమంతుడు కలియుగ బ్రహ్మ అని చెప్పినట్లుగా ఈ దేవుళ్ళందరూ ఒక కాలం అయిపోగానే అందరూ చనిపోవాల్సిందే. కొత్త వాళ్ళు వచ్చి ఆ పోస్టులు ఆక్యుపై చేస్తారు. ఇలా ఈ కాలచక్రం నడుస్తూనే ఉంటుంది. మనం కూడా అట్లాగే జన్మలు ఎత్తుతుంటాము, పెరుగుతుంటాము, చనిపోతుంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం. కానీ ఇదంతా కంట్రోల్ చేసే దేవాది దేవుడు అన్నమాట. ఎందుకు కంట్రోల్ చేస్తున్నాడు అదే నెక్స్ట్ క్లాస్లో బాగా విపులంగా చెప్తాం దాని గురించి. సరే, అయితే ఇప్పుడు నేను ఈ దేవుడి దగ్గరికి వెళ్తాను, అయితే ప్రాబ్లం ఏంటని చెప్పి ఏమైనా అడగచ్చు. సాధారణంగా ఏం చేస్తాం, హనుమంతుడి దగ్గరికి వెళ్ళిపోయి శనివారం మంగళవారం ఉండేసి పూజలు చేసి నాకు మంచి అందమైన అమ్మాయి నువ్వు పెళ్ళంగా ప్రార్థిస్తాం. హనుమంతుడు బ్రహ్మచారి, ఆయన దగ్గరికి వెళ్ళి స్త్రీని అడగటం అనేది ఎంత వివేకం ఆలోచించండి. మన కోరికలన్నీ అలాగే ఉంటాయి. గుడికి వెళ్తాము, కొబ్బరికాయ కొట్టి మా అమ్మాయి పరీక్ష పాస్ అవ్వాలి. నేను ఇది తప్పంటం లేదు, కానీ మనందరం ఇవన్నీ చేశాం. ఇవన్నీ మనం చేసిన వాళ్ళం చిన్నప్పటి నుంచి. ఎందుకని చేసాము? మనకి రైట్ ఏదో తప్పేదో సరిగ్గా తెలియలేదు అప్పట్లో. రైట్, శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం చేసేసి ఏం కోరుకుంటాం? మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, లేకపోతే నాకు ఆఫీస్లో ఉద్యోగం ప్రమోషన్ రావాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ కావాలి. అర్థమైందండి? ఇది మనం కోరుకునే కోరిక. మరి కోరికలు నెరవేరుస్తున్నారు కదా దేవుళ్ళు ఆ కోరికలు నెరవేరుస్తారు. ఎందుకు నెరవేర్చరు? ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు లంచం పెడితే మీకు పనిచేయరు కదా. అంతే ఇది కూడా. వెళ్ళిపోయి ఆయన కొబ్బరికాయ కొట్టి ఆయన పోస్ట్ యొక్క డ్యూటీ అది. మీరు అడిగింది
ఆయన మీకు నెరవేర్చడానికి ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన నెరవేర్చాలంటే కూడా ఒక లిస్టు చూస్తాడు. ఆ లిస్టులో మీకు ఉంటేనే ఇస్తాడు, అది ఇవ్వడు ఆయన. అందుకనే మనం చాలాసార్లు దేవుడి దగ్గరికి వెళ్తాము, మనకి జరగలేదు అనుకోండి మనం అనుకున్న కోరిక, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తాం. అక్కడ మనం అనుకున్న కోరిక జరిగింది అనుకోండి, అక్కడికి రెండోసారి వెళ్తాం, మూడోసారి వెళ్తాం, నాలుగోసారి అవ్వలేదు, పర్లేదు 3 సార్లు అయింది కదా, 4ఓసారి పోతే పోయింది, 5ఓసారి వెళ్తాం, అవ్వలేదు, అది 2 సార్లు పోయింది, 3 సార్లు అయింది కదా, 6ఓసారి వెళ్తాం. 4-5 సార్లు మనం అనుకున్న కోరిక జరగలేదు అనుకోండి, మార్కెట్లో ఇంకో దేవుడి దాన్ని ఎత్తుక్కుంటాం. తప్పుగా భావించొద్దండి, ఇది మనందరం చేసిన పని, అట్లీస్ట్ నేను చేసిన పని. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భగవంతుడు అంటే ఎవడు, వీళ్ళు మనకి ఎందుకు ఇలాగా మన కోరికలు తీర్చగలుగుతున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఆలోచించండి. మీ పిల్లగాడు వచ్చాడు మీ దగ్గరికి, నాన్న 10 రూపాయలు ఇస్తా, సిగరెట్ కొనుక్కోవాలన్నాడు. ఏం చేస్తారు మీరు? అదే పిల్లాడు షాప్కి వెళ్ళి, ఇక్కడ షాప్లో ఐడి కార్డు చూపించాలి అంటే ఇండియాలో బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి చార్మినార్ సిగరెట్ అంటే ఏం చేస్తాడు అబ్బాయి? ఇస్తాడేవాడా? ఎందుకు ఇస్తాడు? వాడిది బిజినెస్, వాడికేం పోతుంది, ఈ పిల్లాడు ఏమవుతుంది. అట్లాగే మనకు కూడా అనమాట, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరితే ఆయనకేం తేడా పడదు. నీకేది మంచిదని చెప్పి ఆయన చూడ్డు, నీకున్నదే క్రెడిట్ తీసుకో ఇచ్చేస్తాడు అంతే. నీకు మంచిదేది చెడ్డదేది అని చెప్పి నీ దేవుడు చూడరు. కానీ భగవానుడైన శ్రీకృష్ణుడిని దేవాలయ దేవుడిగా అంగీకరించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏది కావాలంటే అది ఇవ్వడా, నీకు ఏది ఉపయోగపడుతుంది అదే ఇస్తాడు. అదనమాట తేడా. సొంత తండ్రి కన్న కొడుకుని ఎలా చూసుకుంటాడో జాగ్రత్తగా అలా చూసుకుంటాడు దేవాలయ దేవుడు మనల్ని కూడా. అదనమాట తేడా దేవాలయ దేవుడు అయిన కృష్ణుడికి మిగతా అన్య దేవతలు. అందుకనే వాడిని దేవీ దేవతలు అన్నారు, దేవాలయ దేవుళ్ళు అనలేదు. మీరు చూస్తే శ్రీ బ్రహ్మోవాచ అని ఉంటుంది విశ్వాసనామంలో కూడా, అక్కడక్కడ ఏముంటుంది, శ్రీ పార్వత్యువాచ, పార్వతీదేవి అడుగుతుంది అనమాట. ఈశ్వరోవాచ, ఈశ్వరుడు కూడా దేవాలయ దేవుడు అనలేదు ఆయన. వేదవ్యాసుడు వారే స్వయంగా రాసిన కదా అన్నీ, దేవాలయ దేవుడు అనలేదు అక్కడ. పార్వత్యువాచ అంటే పార్వతి అమ్మవారే చెప్తున్నదని చెప్తారన్నమాట. సో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట, దేవాలయ దేవుడు అంటే ఎవరు, మిగతా అన్య దేవతలు అంటే ఎవరు. వీళ్ళందరినీ దేవీ దేవతలు అంటారు. ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి మనకి ప్రైమ్ మినిస్టరు, రకరకాల మినిస్టర్లు ఉన్నట్లుగా ఈ చిన్న మన ఇండియా అనే చిన్న కంట్రీని పరిపాలించడానికి ఇంత క్యాబినెటరీ సిస్టమ్ ఉంటే, ఈ పెద్ద యూనివర్స్ని పరిపాలించడానికి 3 కోట్ల మంది ఉన్నారట. ఒకతను మన కంటి రెప్పలు పైకి కిందకి వెళ్తానికి కంట్రోల్ చేస్తుంటాడు. వాడి కోపం వచ్చినా, ఆయనకి ఇష్టం లేకపోయినా, మన కర్మ బాగాలేకపోయినా అంతే, కన్ను రెప్పలేవాలి. చెయ్యి కూడా అంతే. ప్రతి అవయవానికి ప్రతి అంగానికి ఒక మినిస్టర్ ఉన్నాడు, ఒక దేవుడు. ఆ 3 కోటి దేవుల్లో ఒక దేవుడు అలా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మనం చెప్పేవాడికి అవన్నీ పోస్టులు మాత్రమే. కానీ దేవాలయ దేవుడు వీళ్ళందరికీ అధిపతి. వీళ్ళు మనం ఎందుకు కంట్రోల్ చేస్తున్నారనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. మనం ఎందుకు కంట్రోల్ అవ్వబడుతున్నాము. మనకు కావాలన్నా కూడా కొన్నిసార్లు చెయ్యి పైకి లేవదు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నడుము కూడా లేవదు, కష్టం. ముసలితనం నిన్న మనం ఆలోచించాం, కష్టాలు ఎందుకు వస్తాయి అంటే ఇదే. ముసలితనం వస్తే ఎంతో పెయిన్ఫుల్. ఆ సంబంధించిన దేవతలు శక్తిని తగ్గించేస్తారు, తగ్గించగానే మనం ఇలా పడిపోతాం. అదనమాట. సో ఈ దేవతలకు కూడా ఒక జీవిత పరిమితి ఉంది, జీవిత కాల పరిమితి. మనకి 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతే, ఆ దేవతలు కూడా అట్లా ఉన్నాయి కాల పరిమితులు వాళ్ళకు కూడా. ఇంకోటి ఏం చెప్తారు, ఈ దేవాలయ దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క నివాస స్థలం గురించి చెప్తారనమాట. ఈ మిగతా దేవతల యొక్క నివాస స్థలం యొక్క తేడా ఏంటి? ఈ నివాస స్థలం అనేది ఇదంతా భౌతిక ప్రపంచంలో ఉన్నది. భౌతిక ప్రపంచము నాశనం అయిపోయి మళ్ళీ తిరిగి సృష్టిని ప్రారంభిస్తుంది. అంతేగాని దేవాలయ దేవుడి యొక్క నివాస స్థలం, ఆయన అడ్రస్ ఏంటంటే, న తద్భాసయతే సూర్యో న శశాంకో న విపావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ సూర్యుడికి చంద్రుడికి అవసరం లేదంట. లైటేస్తే కానీ మనకు కనపడదు. ఇక్కడ దేవాలయ దేవుడిని చోట సూర్య చంద్రుడు అవసరం లేదు. మరి కాంతి ఎలా వస్తుంది?
$1,000,000 క్వశ్చన్ కదా, అంత అదే వస్తుంది. ఆ సూర్యచంద్రుల యొక్క అవసరమే లేదు అక్కడ. ఇంకా ఎలాంటి ప్లేస్ అది, అక్కడికి ఒకసారి ఎవడన్నా వెళ్తే వెనక్కి వచ్చే పని లేదు, అక్కడే ఉండిపోవచ్చు. అది ఎలాంటి ప్రదేశము ఇంకా వర్ణన చేశారు. అక్కడికి వెళ్తే 24 గంటల ఆనందమే. అబ్బా కాలు నొప్పి, అబ్బా చీమ కుట్టింది ఏముండదు, చెమట పోసింది ఏముండదు, అంతా ఆనందమే. మీకు ఏ గార్డెన్ చేసుకుంటే ఎక్కడొచ్చు డ్యాన్స్ చేయొచ్చు, అలాంటి ప్లేస్ అనమాట ఆయన. ఈ మిగతా అన్య దేవతలు, మిగతా దేవీ దేవతలు ఉన్న ప్రదేశాలన్నీ ప్రళయకాలంలో నాశనం అయిపోయాయి. నేను చెప్పాడుగా, నెక్స్ట్ క్లాస్లో మంచిగా చెప్తాను అన్నమాట. ఈ బ్రహ్మదేవుడు కమలనాభుడి బొడ్డులో నుంచి వచ్చినప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి ఒక పగలు మన భూప్రపంచానికి కొన్ని మిలియన్ టైమ్స్ ప్రళయం కింద సమానం. ఆయన జీవిత కాల పరిమితి అంతుంది బ్రహ్మదేవుడు. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుహు అని చెప్పి కృష్ణుడు అర్జునుడు చెప్తాడు అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క కాల పరిమితి గురించి చెప్తాడు. ఆయన కాల పరిమితి ఒక్క పొద్దున పూట 1000 యుగాలతో సమానం, 1000 యుగ సైకిల్స్తో సమానం చెప్తాడు. అట్లాగే ఆయన యొక్క రాత్రి సమయం కూడా అట్లాగే 1000 యుగాలతో సమానం. ఆ రాత్రి సమయంలో ఈ విశ్వమంతా మటాష్. మనం అనుకున్న హనుమంతుడు, ఇది అది, వినాయకుడు, శివుడు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు మొత్తం మటాష్. మళ్ళీ ఆయన నిద్ర లేచి ఆవలేచి చిటికేసినప్పుడు బిగిన్ అవుతుంటుంది. కంపెనీ మొత్తం షట్ ఆఫ్ చేసి మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేసి ఒక్కడిని ఎంప్లాయ్ చేసుకుంటారు చూడండి, ఆ టైప్లో ఆయన మళ్ళీ బిగిన్ చేస్తారనమాట. ఎంప్లాయ్మెంట్ సృష్టించేస్తాం మొదలు పెడతాడు. ఇదంతా నా సొంతంగా చెప్తుంది కాదండి, శ్రీమద్భాగవతంలో చక్కగా రాస్తుంది. మీకు అర్థమే కదా ఇప్పుడు ఈ దేవతల యొక్క పొజిషన్. ఈ పోస్టు టెంపరీ, శాశ్వతమైన పొజిషన్ కాదు అది. మీరు తెలివి గల వాళ్ళైతే శాశ్వతమైనటువంటి దానికోసం ప్రాకులాడతారా, అశాశ్వతమైన దానికోసం ప్రాకులాడతారా, అది మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం. మనం దేవీ దేవత దగ్గరికి వెళ్ళేది, ఎప్పుడైనా మనం దేవీ దేవత దగ్గరికి వెళ్తే ఆ కోరిక ఎలా ఉంటుందండి? చాలా తక్కువ మంది అడుగుతారు, నాకు నిజమైన సత్యాన్ని చూపించు అని చెప్పి చాలా తక్కువ మంది వెళ్తారు. సాధారణంగా వెళ్ళేదంతా నా పిల్లకి పెళ్లి కావాలి, నాకు తల్లిదండ్రులకు ఆరోగ్యంగా ఉండాలి, సాధారణం నాకు ఉద్యోగం రావాలి. మనం వెళ్ళేదంతా మెటీరియల్ డేదే, దాన్ని భౌతిక సుఖం కోసం మనం ప్రాకులాడి ఈ దేవీ దేవతల దగ్గరికి వెళ్తుంటాం. కానీ భగవాన్ శ్రీకృష్ణ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఆయన ఎంత కరుణామయుడు అంటే ఆయన మనకి ఏది అవసరమైతే అది ఇచ్చి దాంతోపాటు భగవంతుడి మీద ప్రేమను కూడా ఇస్తాడు. మనం ఏదైతే మర్చిపోయి ఇక్కడికి వచ్చామో ఆ ప్రేమను కూడా ఆయన ఇస్తాడు అన్నమాట. ఆ రకంగా దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని చెప్పని ధృవీకరించబడినది మన భగవద్గీత శ్రీమద్ భాగవతం ప్రకారం. అయితే ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు, లాస్ట్ క్వశ్చన్, మరి మనం వీళ్ళ దేవుళ్ళని ఈయనే దేవాది దేవుడు అని అంటున్నాం అనుకోండి, అది తప్ప రైటా? మనం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వే దేవుడివి, నువ్వే సర్వం అని అంటున్నాం అనుకోండి, యాక్చువల్గా అది ఇంద్రుడిని అవమానపరిచినట్లు లెక్క, దేవాది దేవుడిని అవమానపరిచినట్లు లెక్క. ఎందుకనంటే ఉదాహరణ తీసుకోండి, ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు. కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి మనం నువ్వే టాపు, నువ్వే ఎస్పీవి, నువ్వే నన్ను ఈ కేసు నుంచి మాఫీ చేయగలవు అని చెప్పి వాడికి ఆర్తలు పడుతుంటే అది ఎలా ఉంటుంది? అది కూడా ఎస్పీ ముందు చేస్తుంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? అదనమాట ఇక్కడ జరిగేది. దేవాది దేవుడు అనుగ్రహం ద్వారా వీడి పోస్టులోకి వచ్చి కూర్చున్నాడు, మనం వెళ్ళిపోయి నువ్వే దేవాది దేవుడివి, నువ్వే టాపు, నువ్వే నాకు అన్ని చెయ్యి అని చెప్పని ఈ విశ్వానంతటిని దేవాది దేవుడు ఆయన కళతో చూస్తూనే ఉన్నాడు. ఆయన ముందే మనం ఈయన్ని పొగుడుతున్నాం. వీడు ఎలా ఫీల్ అవుతాడు తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే కనుక మనం మన ప్రవర్తన మారిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చాలా మందికి ఈ ఫీలింగ్ ఉంది, దేవుడు అనేవాడికి ఆకారం లేదు, ఆకారం లేకుండానే ఉన్నదే దేవుడు అని చెప్పాను, నిరాకారం అని చెప్పాను ఫీలింగ్ ఉంది. కొంతమంది దేవుడికి ఆకారం ఉన్నది, ఆకారమే దేవుడు అని చెప్పంటారు. సో ఈ రెండుకి తేడా ఎక్కడ ఉందో చూడండి. సూర్యుడు ఉన్నాడు,
సూర్యుడి యొక్క రశ్మి ఉన్నది. సూర్యుడు అక్కడెక్కడో ఉన్నాడు, కానీ సూర్యరశ్మి అన్ని చోట్ల వ్యాపించున్నది. సూర్యరశ్మికి ఆకారం లేదు, సూర్యగోళానికి ఒక ఆకారం ఉన్నది. ఈ సూర్యరశ్మి సూర్యగోళం నుంచి వస్తున్నది. ఆ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజమైన భగవంతుడికి ఆకారం ఉన్నది, ఈ మిగతా శక్తి అంతా ఆయన నుంచి వస్తున్నది. నిరాకారమైనటువంటి భగవానుడి యొక్క శక్తి ఆకారమైనటువంటి భగవాన్ నుంచి వస్తుందని తెలుసుకుంటున్నాం. సో ఇది ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో చాలా రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయింది. చాలామంది దేవుడిని పూజిస్తారు, వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చచ్చిపోయినా వెళ్ళిపోయి ఆ శక్తిలో కలుస్తా అనుకుంటారు. అది చాలా తప్పుది. అది తప్పు ఎందుకని మనకి లాస్ట్ క్లాస్లో మనం బాగా నేర్చుకుంటాం దాని గురించి. నేను ఇంకొక 5 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను. కంక్లూడ్ చేసే ముందు మీకు మంచి ఒక స్టోరీ చెప్తాను. ఆ కథలో మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మనకు తెలుసు ఈ వేదవ్యాసుల వారు ఈ పురాణాలన్నీ రాయించారు అని చెప్పారు. మీకు తెలుసో లేదో, వేదవ్యాసుల వారు రాసే ముందు ఒక వ్యక్తి కోసం ఎత్తుక్కుంటున్నాడు. ఎవడు రాస్తాడురా ఫాస్ట్గా అని చెప్పాను. నేను ఒక డిక్టేటర్ని మాత్రమే ఎవడన్నా రాయాలి అని చెప్పాను. అందరూ కలిసి ఏం చెప్పారంటే సిద్ధి వినాయకుడు పర్ఫెక్ట్ పర్సన్ నీకు అని చెప్పంట. సరే, సిద్ధి వినాయకుడు దగ్గరికి వెళ్తాడు. నాకు నువ్వు టైపింగ్ వర్క్ చేయాలి అబ్బాయి అని. వినాయకుడు ఒప్పుకుంటాడు. అయితే ఆయన కండిషన్ పెట్టాడు. ఇక్కడేమి ఇప్పుడు మనకు ఒక జాబ్ ఇచ్చి నువ్వు జావా కోడ్ చేయాలంటే గంటకి ఇన్ని డబ్బులు అడుగుతాం మనం. వినాయకుడు ఆ డబ్బులు అడగలేదు, వాళ్ళ కండిషన్ పెట్టాడు. ఏం కండిషను? నేను రాస్తాను, ఎప్పటిదాకా రాస్తాను, నా పెన్ను ఆగకూడదు. నా పెన్ను ఆగిందంటే నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. కండిషన్ అంటే అర్థం ఏంటి? వేదవ్యాసులు కంటిన్యూస్గా చెప్తూనే ఉండాలి, వినాయకుడు అంగంగా రాసేస్తూ ఉంటాడు అన్నమాట. అది కండిషన్. వేదవ్యాసు అట్లాగే అన్నాడు. అనేసి నువ్వేనా కండిషన్ పెట్టి నేను కూడా ఒక కండిషన్ పెడతాను. ఆయన ఏం చెప్పాడు? నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకొని ఒప్పుకొని రాయాలి. ఏమన్నాడండి ఆయన? నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకొని ఒప్పుకొని రాయాలి. అప్పుడేమన్నాడు? వేదవ్యాసుల వారు మొదలు పెట్టేశారు, వినాయకుడు వారు కూర్చున్నారు, రాయడం మొదలు పెట్టారు. వేదవ్యాసుడికి ఎప్పుడన్నా బాత్రూమ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు గట్టి కష్టమైన శ్లోక పట్టమని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. ఇది కథలో పాటే, హాస్య కోసం చెప్పింది, కానీ దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వేదాలు రాసిన వాటిల్లోనే మన మహాభారతం ఉన్నది. మహాభారతంలో ఒక ఘట్టం భగవద్గీత. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, వాటిల్లో 700 దాకా శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో చెప్పాడనమాట. ఒక శ్లోకం ఏంది? అహం సర్వస్య ప్రభవో, నేను అందరికీ ప్రభువుని అని చెప్పని శ్రీకృష్ణుడు అంటున్నట్లుగా వేదవ్యాసులు గారు చెప్పారు. కండిషన్ ప్రకారం వినాయకుడు దాన్ని అర్థం చేసుకొని ఒప్పుకొని రాయాలి. వినాయకుడు అంతా వినాయకుడే ఒప్పుకున్నాడు. ఎస్, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఆయన రాశాడు. మనకి ప్రాబ్లం ఒప్పుకోవడానికి. వినాయకుడితో కంపేర్ చేస్తే మనం ఏ మూల? మనకి ఎందుకంత అహంకారం ప్రాబ్లం? ఆలోచించండి. మీరు ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది నిదానం. ఇది ఒక్క శ్లోకమే నేను చెప్పింది, ఇలాంటివి భగవద్గీత నిండా చాలా ఉన్నాయి. కృష్ణుడి యొక్క సార్వభౌమాధికారాలు చెప్పేవి వినాయకుడు ఒప్పుకొని రాశాడు. వినాయకుడు కూడా చదువుకున్నాడే. వాళ్ళ నాన్న శివుడు సాధారణమైన వ్యక్తి, వాళ్ళ తల్లి పార్వతీదేవి హోమ్ మినిస్టర్. మనందరినీ బయటికి వెళ్లకుండా పటపట కొట్టేది ఆమె. మరి అలాంటి వాళ్ళ కొడుకు వినాయకుడు, సిద్ధి వినాయకుడు, గణపతి, విఘ్న వినాయకుడు ఒప్పుకొని రాశాడండి. సో దాంతో ఇవాళకి ఇక్కడ ముగిద్దాం మనం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే కనుక మనం ప్రయత్నం చేస్తాం సమాధానం చెప్పడానికి. సో ఇవాళ మనం కంక్లూడ్ చేసింది ఏంటంటే, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పి నిన్న బిగిన్ చేశాము. భగవంతుడు అనేవాడు ఉన్నాడు రకరకాల కారణాల వల్ల. భగవంతుడిని తెలుసుకోవాలంటే నీవు శాస్త్రాలని ప్రామాణికంగా తీసుకొని వాటి ప్రకారం చదువుకుంటే కానీ నీకు రాదు, అర్థం కాదు అని చెప్పని లాజికల్గా కంక్లూడ్ చేశాము.
ఇవాళ భగవంతుడు అంటే అసలు ఎవడు, వాడి యొక్క ఐశ్వర్యాలు ఎలా ఉంటాయి, ఎలాంటి వాడిని భగవంతుడు అనాలి అని చెప్పని మాట్లాడుకున్నాము. తర్వాత మిగతా వాళ్ళందరూ ఒక దేవుడా 10 మంది దేవుళ్ళ, ఒక దేవుడా 1000 మంది దేవుళ్ళ, ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం మనం డిస్కస్ చేసాం. హరే కృష్ణ. నేనేమైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ క్లాసు మణి ప్రభుజీ అనౌన్స్ చేస్తారు ఎప్పుడు అన్నది. సరేనా ప్రభుజీ? ఓకే, చెప్పండి ప్రభుజీ. ఎవడ ఫోన్లో ఎవరికైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఫోన్లో ఉన్నది యోగేంద్ర సార్, ఫోన్ కాదా, ఇంటర్నెట్లో. ఎవరండి? ప్రకాష్, చెప్పండి ప్రభు. ఇది నిన్న క్లాస్లో చెప్పినట్టుగాను ఇవాళ కూడా మనం కొంచెం కవర్ చేసినట్లుగా కలియుగం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే అల్ప ఆయుష్, క్షీణమైనటువంటి జ్ఞాపక శక్తి. ఈ రెండు ఉద్దేశంలో పెట్టుకొని, ఇంకా మిగతా చాలా గుణాలు ఉన్నాయి కలియుగానికి. ఈ ఉద్దేశాలు పెట్టుకొని ఏం చేశారంటే ఈ కలియుగంలో మనుషులు అర్భకులైపోతున్నారు. వీళ్ళకి భగవంతుడి గురించి తెలిసే విధానం ఎట్లాగా, వీళ్ళకి నాలెడ్జ్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పని ఆలోచన జరిగింది. ఇది వరకు కాలంలో అందరూ స్థుతిధరులు అండి, అంటే ఒకసారి చెప్తే వాళ్ళకి వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఈ వేదాలన్నీ ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు విని నేర్చుకున్నదే, అప్పుడు దాకా ఎవరు కాగితాల మీద రాయలేదు. నిన్న చెప్పినట్టుగా వేదాలు అనేది ఒక భారతీయుడి సొత్తే కాదు. వేదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది మీరు పుస్తకాలు తగలబెట్టేంత మాత్రాన పోయేది కాదు కదా. సో ఈ జ్ఞానాన్ని ఈ కలియుగంలో ఈ మనుషులు గుర్తుపెట్టుకోలేరు, మరి వీళ్ళకి ఎట్లాగా ఇవ్వాలి అని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు ఆ పెద్ద పనిని వేదవ్యాసులు ఆయన నెత్తి మీద చేసుకొని తాళపత్ర గ్రంథాల్లో ఆయన రాయించారు వినాయకుల వారి చేత. ఆ రకంగా 5000 సంవత్సరాల క్రితము వీటికి గ్రంథ రూపం రావడం జరిగింది. ఇది ఈ వేదవ్యాసుల వారు 5000 సంవత్సరాల క్రితం రాసి అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంకా దిగులుగా ఉన్నాడు. ఇంత ప్రాజెక్ట్ వర్క్ చేసి మన ఆఫీస్లో పనితో కంపేర్ చేసుకుందాం, కోడింగ్ చేశాడు, డెవలప్మెంట్ చేశాడు, టెస్టింగ్ చేసి అన్నీ చేశాడు, వాడికి మెరిట్ సర్టిఫికెట్ రాలేదు. ఆల్రౌండరు, వాడికి ఉపయోగం లేకుండా పోయింది, జీతంలో ఇంక్రిమెంట్ లేదు. అట్లాగే వేదవ్యాసి ఇంత చేసిన ఆయనకి మనశ్శాంతి రాల. అప్పుడు వచ్చాడు నారదుడు వేదవ్యాసుల యొక్క గురువులాగా వచ్చాడు అన్నమాట. గురువులాగా వచ్చి చెప్పాడు, నువ్వేం తప్పు చేశావు, ఏం తప్పు చేయడం వల్ల నీకు ఇంకా ఆనందంగా లేదని చెప్పాడు. అప్పుడు ఆయన శ్రీమద్ భాగవతం రాశాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం చెప్తూ రాశాడు. అది రాసిన తర్వాత ఆయన సంపూర్ణ ఆనందం కలిగిందట. సరేనండి? ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. అంటే వేదవ్యాసులకి ఎవరు చెప్పారు కదా? వేదవ్యాసులకి ఎవరు చెప్పారంటే ఇది పరాశర ముని వాళ్ళ నాన్నగారు. వేదవ్యాసులకి స్పిరిచువల్ మాస్టర్ అంటే ఆధ్యాత్మిక గురువు వచ్చేసి నారదుల వారు బ్రహ్మదేవుడి యొక్క కొడుకు. బ్రహ్మకి ఎవరు చెప్పారు? తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయః అని చెప్పి శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ శ్లోకం అదే. బ్రహ్మదేవుడు పుట్టంగానే విష్ణు గర్భం నుంచి, విష్ణు బొడ్లో నుంచి, నాభిలో నుంచి ఆ పువ్వు వచ్చి పువ్వులో రాగానే అంతా చీకటిగా ఉంది, ఆయనకి అర్థం కాల. పైకి కిందకి తిరిగాడు, ఏం కనపడలా. ఆ తామర తూడు పట్టుకొని కింద దాకా చాలా దూరం వచ్చాడు, ఏం కనపడలా. భయమెక్కి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన మనసులో అనిపించినట, తపా తపా అని, తపస్సు చెయ్యి అని చెప్పన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆయన తపస్సు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, ఒక రోజు కాదు, 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, ఆ బ్రహ్మదేవుడి హృదయంలో ఈ విష్ణుమూర్తి నాలెడ్జ్ అంతా ఆయనకి తెలియజేశాడు. ఆ నాలెడ్జ్ని ఆయన వేదవ్యాసుల వారికి నారదుల వారి ద్వారాను
రకరకాల ద్వారాను వచ్చింది కిందకి. అది శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ శ్లోకం అండి, వెరీ ఫస్ట్ శ్లోకం. ఆ రకంగా నాలెడ్జ్ కిందకు వచ్చిందండి. ఇంకేమైనా క్వశ్చన్ ఉందండి? మీరేది అడుగుతారండి? పూర్వకాలంలో తల్లిదండ్రులే అన్నీ చెప్పేవాళ్ళు, నేర్పించేవాళ్ళు. ప్రస్తుతానికి మనకేం తెలీదు, మనం మన పిల్లకి ఏం నేర్పిస్తాం? మనకు తెలిసిన దాంట్లో కూడా అది కూడా కొంత పైత్యం, కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని చెప్పి అంటుండేవాడు మా తెలుగు మాస్టర్ గారు చిన్నప్పుడు. ఏమైనా తప్పులు రాస్తే తెలుగు పేపర్లో ఆయన తిట్టేవాడు అన్నమాట. అట్లాగే మన పైత్యం కొంత, మన పక్కింటి వాళ్ళ పైత్యం కొంత అన్ని పెట్టేసి మనం నేర్పిస్తాం. అందుకనే చాలా ఎసెన్షియల్ మనం ఫండమెంటల్స్ అర్థం చేసుకోవడం. ఫండమెంటల్స్ అర్థం చేసుకుంటే నిన్న మనం చెప్పినట్టుగా పునాది బాగుంటే ఇల్లు మంచిగా కట్టచ్చు. పునాది సరిగ్గా లేకపోతే మొదటి అంతస్తే కష్టం. సో ఇక్కడ కాపేద్దామా? హరే కృష్ణ. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా రాజు? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అయ్యా అదే వినాయకుడు రాసి ఒప్పుకోవటం, అదంటే చాలా సిగ్నిఫికెంట్. అది నేను ఫస్ట్ అది విన్నప్పుడు నేనేదో టాప్ అనుకోవద్దు. నేను 10 సంవత్సరాల క్రితం ఇది విన్నప్పుడు నేను కూడా చాలాసేపు కంగు తిన్నా. ఇంత ఫిలాసఫీ దీనిలో ఇమిడిపోయి ఉందా అని చెప్పి. అందుకనే మీకు సిన్సియర్ డిజైర్ ఉండాలి. ఫస్ట్ నాకు తెలుసుకోవాలి అనే డిజైర్ ఉంటే మీకు అవకాశం వస్తుంది. అది లేకపోతే మీరు మోసగించబడే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. మోసాలు ఎన్నో రకాలు ఉంటాయి. అందులో ఆధ్యాత్మిక మోసం పరమ దారుణమైన మోసం. ఎందుకంటే అది నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డిస్కస్ చేస్తాం. మనం ఈ భౌతిక దేహం కాదు, మనం కూడా స్పిరిట్ సోల్స్మే. ఆధ్యాత్మిక మోసం చేసే అర్థం ఏంటి? మన సోల్నే మనం మోసం చేసుకుంటున్నాం. అది సనాతనమైనటువంటి ఆ సోల్ని మోసం చేసుకోవడం అన్నకన్నా దరిద్రమైన ఇంకోటి ఉండదు అనమాట. అందుకని మన డిజైర్ మంచిగా ఉంటే మనకు మంచి నాలెడ్జ్ టైంకి దొరుకుతుంది. డిజైర్ సరిగ్గా లేదనుకోండి, నాకు ఏది ఉంటే చాలా అదే అనుకుందాం అనుకో, అట్లాగే ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి రెజ్యూమ్లో పెట్టుకుంటాను, ఎలాంటి జాబ్ ఏం చేస్తాను, ఐ కెన్ డిరైవ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అని చాలా మంది అక్కడ రాసి ఉండేవాళ్ళు రెజ్యూమ్లో చదువుకునే టైంలో. మన ఆఫీసులో అట్లాగే చేస్తుంటాం, మనకి ఇష్టం ఎవరైనా పని చేస్తాం. కాబట్టి మనకు రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. కొన్ని రోజులు తలకాయ నొప్పి, కొన్ని రోజులు భాష తిట్లు, కొన్ని రోజులు ఇంట్లో పిల్లల చేత తిట్లు, లేకపోతే 3 చేత తిట్లు, పిల్లల చేత తిట్లు, అట్లాగే నడుస్తుంది. కానీ డిజైర్ ఉందనుకోండి, కొంతమంది ఉంటాడు, నేను ఈ పని చెప్తే చేయను అంటాడు. వాడు అలాంటి పని తెచ్చుకుంటాడు, ఫైనల్ తెలుసుకుంటాడు. కానీ మన డిజైర్ ఇక్కడ అతి ఉత్తమమైనటువంటి కోరిక ఇది. ఈ కోరికకి అంతం లేదు, అంత మంచి కోరిక. థ్యాంక్ యూ ఫర్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్. చెప్పండి. అవునండి. ఇంతమంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ మన విష్ణుమూర్తి అని మనం విన్నాము, దాని నుంచి ఇవన్నీ అని విన్నాము. కొంచెం అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఇది బ్రహ్మదేవుడు ఆయన గోకులంకి వచ్చి కృష్ణుడిని పరిశీలన చేసి ఒక ఘట్టం జరుగుతుందండి. కృష్ణుడు గోపాలందరినీ దొంగిలించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణుడి యొక్క గొప్పతనం ఆయన తెలుసుకొని కిందకు వచ్చి బ్రహ్మ సంహిత అనేటువంటి కొన్ని శ్లోకాలు చదువుతాడండి. ఆ శ్లోకాల్లో చెప్తాడనమాట కృష్ణుడికి విష్ణువుకి తేడా ఏంటి అని. మనం ఒక 10 కొవ్వొత్తులు తీసుకుందాం అనుకోండి. ఫస్ట్ ఒక కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తి ద్వారా మిగతా 10 కొవ్వొత్తులు వెలిగిస్తాం. ఆ మిగతా 10 కొవ్వొత్తులు కూడా ఒకే రకంగా వెలుగుతూ ఉంటాయి.
కానీ ఫస్ట్ కొవ్వొత్తి యొక్క పొజిషన్ ఫస్ట్ కొవ్వొత్తిదే. ఎందుకంటే అది మిగతా వాటికి జీవనాన్ని ఇచ్చింది. అదనమాట కృష్ణుడి పొజిషన్. అది బ్రహ్మదేవుడు అంటాడు, నేను కాదని చెప్పేది. ఈ విశ్వానికి యొక్క అధిపతి అయినది చతుర్ముఖ బ్రహ్మ. మన మన ప్రపంచానికి, మన విశ్వానికి అధిపతి 4 తలలున్న బ్రహ్మ. ఆయన చెప్పిన విషయం ఇది. అట్లాగే వేరే విశ్వంలో ఆ బ్రహ్మకి 16 తలలు ఉండొచ్చు, 64 తలలు ఉండొచ్చు. ఆ విశ్వం యొక్క క్లిష్టత అంటే కాంప్లెక్సిటీ బట్టి ఆ బ్రహ్మకి తలలు వస్తాయండి. ఆయనకు అంత నాలెడ్జ్ కావాలి కదా మరి దాన్ని పరిపాలించడానికి. మన చాలా మందికి అది తెలీదు. శ్రీమద్భాగవతంలో గర్గ సంహిత అనే పుస్తకాల్లో ఈ ఈ విషయాలు కొంచెం విపులంగా రాసున్నాయి. తో ఇప్పుడు ఈ అనంతమైనటువంటి నారాయణ, ఈ లక్ష్మీదేవులు ఉన్నటువంటి మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ మూల కారణం శ్రీకృష్ణుడు. ఇవన్నీ రావటానికి మూల కారణం దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు. కానీ మనకు తెలిసింది ఏంది, విష్ణువు నుంచి మిగతా అవతారాలు వచ్చినాయని చెప్పి మనకు తెలిసిన విషయం. అది కరెక్టే. మనం ఇప్పుడు ఆ విష్ణుమూర్తి పదవి, అది కూడా ఒక పదవి అన్నట్టే అనుకోవచ్చా? మంచి క్వశ్చన్ వేశారు. ఈ నారాయణుడు శక్తిలో రకరకాల శక్తులు ఉన్నాయి. ఒక దాన్ని స్వ అంశ అంటారు, రెండో దాన్ని విభిన్న అంశ అంటారు. స్వ అంశ అంటే అది స్వ అంటే సొంతం అన్నమాట, సంస్కృత పదం. తెలుగులో కూడా అట్లాంటి పదాన్ని అర్థం వస్తుంది. స్వ అంశ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు యొక్క స్వయం యొక్క అంశ నారాయణ అవతారం. మనది విభిన్న అంశ. మనము స్వయంగా వచ్చిన అంశాలం కాదు, విభిన్న అంశాలం అంటారు. మనం ఎప్పుడూ నారాయణం కాలేము, మనకి ఎప్పటికీ ఆ పొజిషన్ రాదండి. ఆ పొజిషన్కి వెళ్ళాలనుకోవటము ప్రయత్నం చేయొచ్చు, టైం వేస్ట్, అది అవివేకం కింద లెక్క. మన పొజిషను ఏదో మనకు అదే పొజిషన్, అంత తప్పితే మనకు వేరే పొజిషన్ లేదు. స్వాంశ విభిన్న అంశ, ఈ నారాయణ అవతారాలన్నీ స్వాంశ కింద వస్తాయి. మిగతావన్నీ ఏది దేవదేవుడైన రుద్రుడితో సహా, శివుడు మహాశివుడితో సహా అవన్నీ విభిన్న అంశాల కిందే లెక్క. అంటే అర్థం ఏంటి, అవన్నీ ప్రళయకాలంలో నశించేవి. శాశ్వతమైనది నారాయణ లోకము, నారాయణ అంశాలు మాత్రమే. శాశ్వతము అంటే మన చిన్న మెదడుకి అర్థం కాదండి. ఎందుకంటే మనం ఏది చూసినా టైం రిఫరెన్స్తోనే చూస్తాం. ఇప్పుడు 4:15 ఈస్టర్న్ టైము అలాగే చూస్తాం మనం. 5:15 ఇంకో చోట ఉండాలి, 6:15 ఇంకో చోట ఉండాలని. ఇక్కడ కాలపరిమితి లేదు. శాశ్వతం అంటే దానికి కాలపరిమితి లేదు. అది అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మన ప్రస్తుతానికి ఉన్నటువంటి నాలెడ్జ్ లెవెల్ ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనియదు. సరేనండి? ఓకేనా? చెప్పండి. దేవాది దేవుడు అంటే అంత తానే వస్తారు కదా, శ్రీకృష్ణుడికి తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఇక్కడ ఈయన ఏం క్వశ్చన్ అడిగారంటే అండి, ఇక్కడ వెంకట అని ఆయన దేవాది దేవుడైన వాడు తనంతను తనే సృష్టించుకొని రావాలి అని చెప్పి అన్నాం కదా. కానీ ఈయన క్వశ్చన్ ఏంటంటే శ్రీకృష్ణుడికి మరి యశోద తల్లి, నందమహారాజు, వసుదేవుడు, దేవకి ఉన్నారు కదా తల్లిదండ్రులు అని అడుగుతున్నారు. అండ్ మరి శ్రీమద్భాగవతంలో కరెక్ట్గా మీరు చదివింటే శ్రీకృష్ణుడు ఎలా పుట్టారో చెప్తారండి. వాళ్ళు సంపర్కం ద్వారా జరగలేదండి ఆయన జన్మ. ఫస్ట్ ఆయన వసుదేవుడు హృదయంలోకి వచ్చాడు. వసుదేవుడు హృదయంలో నుంచి దేవకి గర్భంలోకి వెళ్ళాడు. గర్భంలోకి వెళ్లే ముందు కూడా ఆయన అవతారాన్ని ఆయన చూపించాడండి. నేను కూడా చాలా కాలం మీరు అనుకున్నట్టు అనుకున్నాను. మా ఆఫీస్లో ఒక వేరే మతస్థుడు నాతో ఇలాగే డిబేట్ చేశాడు చాలాసేపు. నాకు అర్థం కాలేదు, నిజమే కదా అనుకున్నా. అని శ్రీమద్భాగవతంలో చక్కగా రాసున్నది శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు అన్నది. ఆయన మనం జన్మ తీసుకున్నట్టుగా రాలేదండి, యోని నుంచి రాలేదు ఆయన. ఆయన జన్మ అలా జరిగింది. ఆయన తల్లిదండ్రుల్ని స్వీకరించాడు ఆయన ఇష్ట ప్రకారం. మన ఇద్దరికి అలాంటి ఛాయిస్ లేదు. నాకు ఈ నాన్న కావాలి, ఆ అమ్మ కావాలనే ఛాయిస్ మనకు లేదు. శ్రీకృష్ణుడు ఆయన ఇష్టం ప్రకారంగా ఓకే వీళ్ళిద్దరు నాకు తల్లిదండ్రులు, నేను వెళ్ళి ఇప్పుడు అక్కడ నా లీలను చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆయనంతా ఆయన ఇచ్చాడు. స్వయంగా ఆయనకి లేదు.
ఆయన ఎప్పుడు నవయవ్వనుడు, ఎప్పుడు 16 ఏళ్ళ కుర్రోడు అంతే. మనం ముసలోళ్ళు అయిపోతుంటాం, ఆయన కాదు. సచ్చిద ఆనంద విగ్రహ అన్నారు. సచ్చిదానంద విగ్రహ. విగ్రహ అంటే రూపం ఉంది ఆయన అలాంటి వ్యక్తి అనమాట. ఎస్, చాలా మంచి క్వశ్చన్, చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అది. అది బ్రహ్మదేవుడిది కూడా స్టూడెంట్ బ్రహ్మదేవుడు కూడా సన్ అయిపోతాడు. అండ్ నాకు తెలియకుండా ఎట్లా వచ్చేసిండు కృష్ణుడు ఎవరు అన్నట్టు నాకు కూడా తెలియదు. బ్రహ్మ కూడా అది కృష్ణ సీరియల్లో చూపించుంటారు, కానీ అది శ్రీమద్ భాగవతంలో లేదు. బట్ బ్రహ్మ కూడా కృష్ణ సీరియల్ అలా చూపిస్తారనమాట. ఎవడు పుట్టినా సరే బ్రహ్మ తెలియ కూడా రావడానికి లేదు ఈ ప్రపంచంలోకి. ఎందుకంటే హీ ద కంట్రోలర్ ఫర్ దిస్ మేనిఫెస్టేషన్. కృష్ణుడు జాతకం అసలు బ్రహ్మకే అర్థం కాలేదు, ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి ఆయన ముచ్చిపడ్డాడు. అది ఆయన పొజిషన్. అది ఆయన తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆయన చెప్తాడు కదా, నా అవతారాలు ఈ టైంలో వస్తాయని చెప్పని. శ్రీమద్భాగవతం చక్కగా చెప్పుంది. మనకు తెలిసిన దశావతారాలు మాత్రమే, కానీ మొత్తం 22, 23 అవతారాల గురించి చెప్పున్నాయి. కానీ దశావతారాలు ప్రాముఖ్యత చెందినాయి కదా, ఆ రకంగా అన్నమాట. మనం ఫస్ట్ పుట్టిన బ్రహ్మలాగంట కదంటే నిజమేనా? అది డిపెండ్స్, అవ్వచ్చు అవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు. అది నెక్స్ట్ క్లాస్లో దాని గురించి కొంచెం డిస్కషన్ వస్తుంది. నాకేమవుతుందంటే తెలుగులో మాట్లాడతాం ఫస్ట్ టైం కదా, ఇంగ్లీష్లో అది తెలుసు, దాన్ని లోపల ట్రాన్స్లేషన్ జరిగి బయటకు వస్తుంది అది వర్డ్. సో ప్రాసెసింగ్ నడుస్తుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్. దాని అంతా నెక్స్ట్ క్లాస్లో వస్తుంది వాటి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ మణిప్రభు అనౌన్స్ చేస్తారు ఎప్పుడో, దాని ప్రకారం కొంచెం సరిగ్గా టైంకి బిగిన్ చేసేసి టైంకి ఎండ్ చేద్దాం ఈసారి. ఓకేనా? హరే కృష్ణ.